మాధవయ్య ఒక రిటైర్డ్ ప్రిన్సిపాల్. కాస్త పద్ధతులెక్కువగా పాటించే మనిషి. మాధవయ్య భార్య పేరు సూరమ్మ. సూరమ్మకి కొడుకంటే ప్రాణం. అతని పేరు రఘు. అతనొక యావరేజ్ స్టూడెంట్. డిగ్రీ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఏంటో వీడు ఇంక ఇంటికి రాలేదు. కాసేపట్లో వాడు ఏడి అని ఆయన అడిగితే ఏం చెప్పాలో ఏమో. ఈ పెనమొకటి వేసిన ప్రతి దోష అంటుకుంటుంది అంటూ సూరమ్మ పొద్దున్నే వంటగదిలో దోసలు చేస్తూ రాత్రనగా బయటకు వెళ్లిన కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో మాధవయ్య వంటగదిలోకి వస్తాడు. ఏంటి, దోసలేస్తున్నావా? సరే కాని రఘేంటి కనిపించడం లేదు? అది అది వాడు గుడికెళ్ళాడండి. ఏమిటి, గుడికెళ్ళాడా? ఇదెప్పటినుండి? అయినా వీడికి గుడెక్కడుందో కూడా తెలుసా? మీరు భలేవారే. మరీ వాణ్ణి తక్కువ అంచనా వేస్తున్నారు. అంటే త్వరలో పరీక్షలు రాబోతున్నాయి కదా, అందుకే భక్తి కాస్త ఎక్కువై గుడికెళ్ళాడు. వెళ్ళండి, మీరు వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి. దోశలు వేడిగా ఉన్నాయి, వడ్డించేస్తాను. అలా సూరమ్మ చెప్పడంతో మాధవయ్య అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతసేపటికి వెనకవైపు ఉన్న వాకిలి నుండి రఘు ఇంటికి వస్తాడు. ఏంటమ్మా, దోశలా? స్మెల్ అదిరిపోయింది. ఈ దోశలకు చికెన్ చేశావా లేదా? ఏంట్రా నువ్వు? ఆయన ఎక్కడికెళ్ళావు? రాత్రి గంటలో వస్తాను, నాన్నని మేనేజ్ చెయ్యని వెళ్ళిపోయావు. ఇప్పుడా వచ్చేది? ఎంతగా కంగారుపడ్డానో తెలుసా? ఆయన ఇప్పటికే చాలాసార్లు అడిగాడు. గుడికి వెళ్ళామని అబద్ధం చెప్పాను. ఇంతకి రాత్రంతా ఎక్కడున్నావురా? ఫ్రెండ్స్తో కలిసి మూవీకెళ్ళా. ఆ తర్వాత అలా ఊరంతా గాలి తిరుగుడు తిరిగి అప్పటికే రాత్రి 2 అయింది. ఆ టైంలో ఇంటికి వస్తే నాన్న తప్పకుండా ఆ టైంలో నాకు పెళ్లి చేసినా చేస్తాడని చెప్పి ఫ్రెండ్ ఇంట్లో పడుకొని ఇప్పుడే ఇలా వచ్చా. చాల్లే, నీ కారణంగా ఎంత కంగారుపడ్డానో తెలుసా? సరే, నువ్వెళ్ళి మెయిన్ డోర్ నుండి లోపలికిరా. గుడికి వెళ్ళినట్టు ఆయనతో చెప్పు. సరే కాని మైదాపిండి ఎక్కడా? మైదాపిండితో నీకేంట్రా పని? అరే, ఇలా ఇవ్వమ్మా. అలా రఘు మైదాపిండిని విభూతిలా నుదిటన పెట్టి మేండో నుండి లోపలికి వస్తాడు. ఏంట్రా, నువ్వేనా ఇది? ఇలా గుడికి కూడా వెళ్తావని అస్సలనుకోలేదు. పోండి నాన్న, నేను గుడికి కూడా వెళ్ళగలను. అంతేకాదు, పూజలు కూడా చేయగలను. సరే గాని ఎగ్జామ్స్ ఎప్పుడు? అంతా ప్రిపేర్ అయ్యావా లేదా? ఈసారి జాబ్ తెచ్చుకోకపోతే నాలో ఇంకో మనిషిని చూస్తావు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. అసలే నీ కారణంగా బంధువుల ముందు పరువు కూడా పోయింది. అలా మాధవయ్య గారు రఘుని బాగా తిడతాడు. పాపం రఘు బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు. ఒరే రఘు, నువ్వు బాధపడుకురా. ఆయన గురించి నీకు తెలిసిందేగా, కాస్త కటువుగా మాట్లాడుతుంటాడు. కాని ఎంత బాధ కలుగుతుందో తెలుసా? స్కూల్లో పిల్లలతో ఎప్పుడూ ఇలా మాట్లాడి ఉండడు. కేవలం నాతో మాత్రం ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒరేయ్, ఆయన మాటలు పట్టించుకోకు. సరే, నీకిష్టమని గారెలు వేశాను, వచ్చి ముందు టిఫిన్ చెయ్యి. అలా సూరమ్మ చెప్పడంతో రఘు టిఫిన్ చేస్తాడు. రఘు శుచి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. శుచి ఎవరో కాదు, రఘు క్లాస్మేట్. ఒకరోజు రఘు శుచిని పార్కులో కలుసుకుంటాడు. ఏంటి శుచి, ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పమంటావు? మీ అబ్బాయిలకు కాలేజ్ అయిపోగానే జాబ్ తెచ్చుకోమని ఇంట్లో ఎలా ఫోర్స్ చేస్తారో, అమ్మాయిలని పెళ్లి చేసుకోమని అలాగే ఫోర్స్ చేస్తారు. 4 రోజుల నుండి నాకు కూడా ఇంట్లో వాయింపు మొదలైంది రఘు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మా అమ్మ నా చెవి దగ్గరకొచ్చి పెళ్లి మేళాన్ని మోగిస్తూ ఉంది. ఏం చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉన్నాను. ఎలాగోలగా ఒక 2 నెలలు మేనేజ్ చేయి. ఈలోగా నాకు ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను మా నాన్నగారిని అలాగే మా అమ్మని తీసుకుని మీ ఇంటికొస్తాను. పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను. అప్పటిదాకా మా ఇంట్లో ఏం చెప్పాలో ఏమో. ఇంతకీ నువ్వు బాగా చదువుతున్నావా లేదా? ఈసారి నీకు తప్పకుండా ఉద్యోగం రావాలి. సరే, నువ్వు నా ఉద్యోగం గురించి అస్సలు పట్టించుకోకు. అది ఎలాగో వచ్చేస్తుంది. సరే కానీ ఈ మధ్య నువ్వు నాకు గిఫ్ట్సే ఇవ్వడం లేదు రఘు. నా ఫ్రెండ్ మాయకి తన బాయ్ ఫ్రెండ్ ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడంట. సింధుకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏమో రింగ్ కొనిపెట్టాడు. నువ్వేమో నన్ను అసలు పట్టించుకోవడం కూడా లేదు. ప్రస్తుతం నేను స్ట్రగలింగ్లో ఉన్నాను. ఒకసారి జాబ్ రానివ్వు, నిన్ను బంగారంలో ముంచెత్తేస్తాను. అప్పుడే అరగంట అయిపోయిందా? సరే సరే, ఇక నేను వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటే ప్రమాదం. ప్రమాదమా? ఏంటి ప్రమాదం? కాసేపట్లో భూకంపం ఏమైనా వస్తుందా? లేక సునామీ ఏమైనా వస్తుందా?
అంతకన్నా డేంజర్ సమస్య వస్తుంది. మా కాలనీలో ఉన్న ముసలి వాళ్ళందరూ వాకింగ్ చేయడానికి మరి కాసేపట్లో ఈ పార్కుకే వస్తారు. నేను కనుక ఇక్కడ కనిపించానంటే ఇంకా అంతే సంగతులు. అదే నీతో కలిసి ఉన్నట్టుగా కనిపించానంటే ఇంకేం లేదు, మా ఇంట్లో ఇరికించేస్తారు నన్ను. అంటూ శుచి పార్కు నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. రఘు ఇంటికి వెళ్ళి మళ్ళీ తన ఎగ్జామ్ ప్రిపరేషన్ మొదలుపెడతాడు. ఇంతలో సూరమ్మ రఘు వద్దకు వచ్చి ఇలా చెప్తుంది. ఒరేయ్, ఇవాళ మీ నాన్నగారి దూరపు బంధువైన ఒకరింట్లో ఫంక్షన్ ఉందిరా. ఏ చీర కట్టుకోవాలో తెలియడం లేదు. కాస్త ఏది కట్టుకుంటే బాగుంటుందో చెప్పు. పదమ్మా, ఒకసారి నీ బీరువాని తెచ్చి చూద్దాం. అలా రఘు బీరువా వద్దకు వెళ్తాడు. బీరువా తెరవగానే చీరలన్నీ వచ్చి మీద పడతాయి. ఏంటమ్మా ఈ చీరలు? బాగా మర్యాద ఎక్కువగా ఉన్నట్టుంది. బీరువా తెరవగానే వచ్చి కాళ్ల మీద పడ్డాయి. ఈ చీరల్లో ఏది కట్టుకోవాలో అర్థం కావడం లేదురా. కాస్త ఏది కట్టుకుంటే బాగుంటుందో చెప్పు. చూడమ్మా, ఈ మధ్య ఆరెంజ్ కలర్ బాగా ఫేమస్ అయింది. ఎక్కడ చూసినా అందరూ ఆరెంజ్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇదిగో ఈ ఆరెంజ్ కలర్ చీర కట్టుకో. కానీ ఈ ఆరెంజ్ కలర్ చీరకి సేమ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకోకు. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేర్ చెయ్యి. కంట్రాస్ట్గా ఉంటుంది కాబట్టి నీ లుక్ అదిరిపోతుంది. అవునరా, నువ్వు చెప్పినట్టుగానే కట్టుకుంటాను. నిజంగా ఈ చీర కలర్ చాలా బాగుందిరా. నిజంగా ఇలా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నవ్వుతూ ఉంటే ఇంకా బావుంటావు. కానీ ఏంటో అస్సలు నవ్వవు. నవ్వడమా? అమ్మో, నవ్వానంటే మీ నాన్నగారు ఎందుకు నవ్వుతున్నావు, అలా ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేశావంటూ నన్ను తిడుతుంటారా. అందుకే నేను పెద్దగా నవ్వను, గట్టిగా మాట్లాడలేను కూడా. ఏంటో నాన్నగారు మనల్ని అస్సలు అర్థం చేసుకోవడం లేదు. నాన్నని నమ్ముకొని వచ్చిన నిన్ను ఎంత బాగా చూసుకోవాలి. అలాంటిది ఎప్పుడూ ముఖాన్ని కోపంగా పెట్టుకొని మనల్ని ఇలా హింసిస్తూ ఉంటాడు. ఒరేయ్, తప్పురా, అలా అనకూడదు. మీ నాన్నగారు చాలా మంచివారు. కాకపోతే కాస్త కఠినంగా ప్రవర్తిస్తారంతే. సరే సరే, బాగా ఆలస్యమైపోతుంది. ఇంకాస్త ఆలస్యం చేశానంటే నన్ను ఎక్కడే వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడ్రా. నేను బయలుదేరుతాను మరి. అలా సూరమ్మ మాధవయ్యతో కలిసి ఫంక్షన్కి బయలుదేరుతుంది. మరోవైపు రఘు చదువుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా శుచి తన ఇంట్లో తన ప్రేమ విషయాన్ని ఎలా తెలియజేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది. అమ్మ టీవీ చూస్తూ కాస్త హ్యాపీగా ఉన్నట్టుంది. ఇదే సరైన సమయం. అమ్మతో మెల్లగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అంటూ శుచి తన తల్లి వద్దకు వెళ్తుంది. ఇదిగో శుచి, వచ్చావా? నీకోసమే ఎదురుచూస్తున్నాను. ఏమైందమ్మా? నాతో ఏమైనా చెప్పాలా? తెలుసా, నీకు ఒక ఫారెన్ సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బాగా డబ్బులు సంపాదిస్తాడు. అక్కడొక ఇల్లు కూడా కొన్నాడట. అంతేకాదు, వాళ్ళకి మన ఊర్లో కూడా చాలా ఆస్తులున్నాయి. ఇంతకంటే మంచి సంబంధం మళ్ళీ దొరకదు. నా మాట విని ఈ సంబంధాన్ని ఓకే చేసేయ్. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వసలు? అబ్బాయి బాగా సంపాదిస్తే సంబంధాన్ని ఓకే చేసేయాలా? అతనేంటో ఎలాంటివాడో తెలుసుకోవాలి కదా. నాకు డబ్బు కన్నా క్యారెక్టర్ ముఖ్యం. అతను ఎలాంటివాడో తెలుసుకోవాలి. ఏం తెలుసుకుంటావు? ఏమోనమ్మా, అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి శుచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మో, పెద్ద గండమే తప్పింది. 23 ఏళ్ళు వస్తే చాలు, రోజుకి 23 సంబంధాలు తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళు. అంతా కర్మ. ఆయన ఈ రఘుకి ఎప్పుడు జాబ్ వస్తుందో ఏమో. అలా పాపం శుచి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ మరియు మాధవయ్య ఫంక్షన్కి వెళ్తారు. అక్కడున్న వాళ్ళందరూ మాధవయ్యని ఇలా అడుగుతూ ఉంటారు. నా కొడుకుకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. నా చెల్లెలు కొడుకేమో ఒక బిజినెస్ మొదలుపెట్టాడు. ఇక మా అన్నయ్య కూతురు కూడా పై చదువుల కోసం విదేశాలకు వెళ్తుంది. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంకా ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడా? అయ్యో, అదేమీ లేదండి. గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అంతే. నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది కదా, దానికోసమే ప్రిపేర్ అవుతున్నాడు. మరో 2 నెలల్లో ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తాడు. అయినా ఈ రోజుల్లో ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేయడం ఏంటండి? అయినా మనలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబులు ఏమొస్తాయి చెప్పండి? ప్రైవేట్లోకి వెళ్ళిపోవాలండి, అదే చాలా మంచిది. గవర్నమెంట్ జాబ్ అంటే కాస్త కష్టమైనది. ఇదిగోండి, ఇలా మీ బాబులాగా కష్టపడాల్సి వస్తుంది. అలా అక్కడున్న వాళ్ళందరూ రఘు గురించి అడగడంతో మాధవయ్యకి చాలా బాధ కలుగుతుంది. అలా మాధవయ్య మరియు సూరమ్మ ఫంక్షన్ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వీడు నా పరువు తీయడానికే పుట్టినట్టున్నాడు. అయ్యో, ఏంటండి, ఎందుకలా మాట్లాడుతున్నారు?
అందరూ సెటిల్ అయ్యారు. వీడొక్కడే ఇంకా ఖాళీగా ఉన్నాడు. అయినా మీరే గదండి వాణ్ణి ప్రైవేటు వైపుకి వెళ్ళనివ్వకుండా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని చెప్పింది. అందుకే వాడు కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. కరెక్ట్గా ప్రిపేర్ అయ్యుండి ఉంటే ఎప్పుడో జాబ్ వచ్చేది. కానీ ఇప్పటికీ వాడికి జాబ్ రాలేదు. చూశావా, నా స్నేహితుల పిల్లలందరూ త్వరగా సెటిల్ అయ్యారు. వీడేమో ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అంతా నా కర్మ. వీడిలా తయారవుతాడని తెలుసుంటే చిన్నప్పుడే వీణ్ణి తీసుకుని వెళ్ళి ఏదో ఒక ఆశ్రమంలో పడేసేవాణ్ణి. అలా మాధవయ్య దారంతా రఘుని తిడుతూ ఉంటాడు. పాపం సూరమ్మ ఏమీ చెప్పలేక బాధపడుతూ ఉంటుంది. అలా మాధవయ్య ఇంటికి వెళ్ళి రఘుతో మళ్ళీ గొడవపడతాడు. నీ కారణంగా నేను ఫంక్షన్లో ఎన్నెన్ని మాటలు పడ్డానో తెలుసా? అయ్యో, నేనేం చేశాన్నానా? నీకు తెలుసా, నా స్నేహితుల పిల్లలందరూ సెటిల్ అయ్యారు. అందుకు నేనేం చేయను నాన్నగారు? నువ్వెప్పుడు సెటిల్ అవుతావురా? ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావని అనుకున్నాను. కానీ ఫస్ట్ అటెంప్ట్లో నువ్వు ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. మీకు తెలుసు కదా నాన్న, నేనొక యావరేజ్ స్టూడెంట్ని. నేను కూడా బీటెక్ చేసి ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్తాను అంటే వద్దు అని ఆపింది మీరే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ఫోర్స్ చేసింది కూడా మీరే. ఇక మీ ఆశయం కోసమే నేనిలా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తెలుసా నాన్న, మీకోసమే నేనింత కష్టపడుతున్నాను. కష్టపడుతున్నాడు. నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ గొప్ప స్థాయిలో ఉన్నారు. అందరూ కూలీనాలి చేసుకునేవారి పిల్లలు. అయినా బాగా చదువుకున్నారు. నీకు ఏం లోడ్ చేశాన్రా ఇలా చేస్తున్నావు? ఛీ అంటూ మాధవయ్య తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం రఘు చాలా బాధపడుతూ తల్లితో ఇలా అంటాడు. ఏంటమ్మయ్యనా ఇలా అంటాడు? నన్ను కూడా బీటెక్లో జాయిన్ చేసి ఉండుంటే ఈ పాటికి నేను ఏదో ఒక ప్రైవేట్ జాబ్ తెచ్చుకుని ఉండేవాణ్ణి. అందరిలా సెటిల్ అయి ఉండేవాణ్ణి. కానీ గవర్నమెంట్ జాబ్ చెయ్యాలి అని పట్టుబట్టడంతో నేను డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తెలుసా, ఎంత కష్టపడుతున్నానో. అయినా ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ సంపాదించలేకపోయాను. నేనొక యావరేజ్ స్టూడెంట్ని. నా శక్తికి మించి చదువుతున్నాను. అయినా ఇలా అందరూ చీదరించుకుంటూ ఉన్నారు అంటూ పాపం రఘు కూడా బాధపడి తన గదిలోకి వెళ్ళిపోతాడు. పాపం సూరమ్మ ఇద్దరి మధ్యలో బాధపడుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఏంటిది? హాయిగా ఉండాల్సిన మా కుటుంబంలో ప్రతిరోజు ఇలా గొడవలు జరుగుతున్నాయి. ఆయనేమో ఊరుకోడు, వీడేమో బాధపడతాడు. మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటూ పాపం సూరమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సుచితల్లి కళ్యాణి సుచితో ఇలా చెప్తుంది. లేచావా? వెళ్ళి వెంటనే తయారైరా. దేనికమ్మా? ఎందుకు నేను తయారవ్వడం? నువ్వా అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నావు కదా, అందుకే తెలుసుకోవడానికి తయారవ్వంటున్నా. అంటే నాకేం అర్థం కావడం లేదమ్మా. ఆ ఫారిన్ సంబంధం అబ్బాయి ఇవాళ నిన్ను కలవబోతున్నాడు. నువ్వా అబ్బాయిని బాగా పరిశీలించు. ఏదో తెలుసుకోవాలని అనుకున్నావుగా, అన్నీ తెలుసుకో. నీకు నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అలా కళ్యాణి చెప్పడంతో సుచి భయపడిపోతూ ఉంటుంది. ఏంటో ఇంట్లో వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు. వీరికి నా ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావడమే లేదు. ముందు ఇంటి దాకా వచ్చిన ఈ పెళ్లి సంబంధాన్ని పాడు చేయాలి. ఎలాగో ఫారిన్ అబ్బాయిని కలవడానికి వెళ్తున్నానుగా, అతనితో బాగా పొగరుగా మాట్లాడతాను. ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను అంటూ సుచి బాగా తయారై ఒక కాఫీ షాపులోకి వెళ్తుంది. అక్కడ కూర్చొని అబ్బాయి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో కిషోర్ రాని వస్తాడు. హాయ్, మీరేనా సుచి అంటే? హా, అవునండి. నా పేరు సుచిత్ర. మీరేనా కిషోర్ అంటే? అవును, నా పేరు కిషోర్. ఫోటోలో కంటే మీరు బయట ఇంకా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారంట. చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అది అది అదేంటంటే... మీరు భయపడుతున్నట్టున్నారు. నా గురించి నేనే మీకు చెప్తాను. నేను అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాను. లక్షల్లో సంపాదిస్తాను. కొత్తగా అమెరికాలో ఒక ఇల్లు కూడా కొన్నాను. ఈ ఊళ్ళో ఒక 2 బిల్డింగులు కూడా ఉన్నాయి. పెళ్ళవగానే మిమ్మల్ని నేను అమెరికా తీసుకుని వెళ్ళిపోతాను. అక్కడ మనం హాయిగా ఉండొచ్చు. నాకు అక్కా చెల్లెలు కూడా లేరు. అన్నదమ్ములు అసలే లేరు. నేనొక్కడే కొడుకుని. ఉన్న ఆస్తి మొత్తం నా పేరు మీదనే ఉంది. ఇకపోతే పెళ్లికి కావాల్సిన నగలు నేనే కొని పెడతాను. మీకు ఒక కార్, అలాగే పర్సనల్ డ్రైవర్ని కూడా అపాయింట్ చేస్తాను. వంట మనిషిని కూడా పెడతాను. స్కిన్ కేర్ అండ్ కాస్మెటిక్స్ కూడా కొని పెడతాను. మొత్తానికి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఇలా కిషోర్ చెప్పడంతో సుచి ఒక్కసారిగా ఊహలోకి వెళ్ళిపోతుంది. సుచి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి, నేను వింటుంది నిజమే? ఈ అబ్బాయి ఏంటి ఇంత మంచివాడిలా ఉన్నాడు? నన్నొక మహారాణిలా చూసుకుంటానని చెప్పకనే చెబుతున్నాడు. ఇప్పుడేం చెయ్యాలి? నాకేం అర్థం కావటం లేదు.
అబ్బా, నా బుర్ర అస్సలు పని చేయడమే లేదు. ఏంటండి ఇంకా అలా ఆశ్చర్యపోతున్నారు? నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అడగండి. అది నాకు కొంచెం టైం కావాలండి. ప్లీజ్ నాకు కాస్త టైం ఇస్తారా? అని చెప్పి శుచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శుచి నేరుగా రఘుని కలుసుకోవడానికి పార్క్ వెళ్తుంది. ఏంటి శుచి, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చావు? నీకోసం ఎప్పటినుంచో ఈ పార్కులో వెయిట్ చేస్తున్నాను. అరే ఏంటి, ఏదో స్కూల్లో పీటీ సార్ లాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అరే, నేనేదో క్యాజువల్గా అడిగాను అంతే. లేదు, ఈ మధ్య నువ్వు నన్ను చాలా విషయాల్లో విసుక్కుంటున్నావు. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు. సరే కానీ ఏంటి లేట్ అయింది? నా స్కూటీ పాడైపోవడంతో ఆటోలో వచ్చాను. మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కున్నాను. అందుకే బాగా ఆలస్యమైంది. అరే, ఆటో ఎందుకు ఎక్కావు? ఎలాగో మీకు ఫ్రీ బస్సే కదా, ఫ్రీ బస్ ఎక్కాల్సింది. ఫ్రీగా వచ్చేసేదానివి. ఏంటి, ఫ్రీ బస్ ఎక్కాలా? అవును, ఫ్రీ బస్ ఎక్కడంలో తప్పేముంది? అలా ఎక్కి ఉంటే ఇలా వచ్చేసేదానివి క్షణాల్లో. అలా రఘు అనడంతో శుచి మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి రఘు ఇలా అంటున్నాడు? కిషోర్ ఏమో నాకొక కారు అలాగే పర్సనల్ డ్రైవర్ని పెడతానన్నాడు. రఘు ఏమో ఫ్రీ బస్ ఎక్కి రమ్మంటున్నాడు. ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? సరే కానీ నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెయ్యి. నాకు వంటలు చేయడం రాదు. ఫ్యూచర్లో నాతో ఎలా వేగుతావు రఘు? ఏంటి, వంట చేయడం రాదా? మా అమ్మ నీకు నేర్పుతుందిలే. అయినా నాకు ఇంట్లో తయారు చేసే వంట అంటేనే ఇష్టం. మెల్లగా మా అమ్మ నీకు నేర్పుతుందిలే. లేకపోతే అప్పుడప్పుడు నేను నీకు సాయం చేస్తానులే. ఏంటి, వంట నేర్పుతారా? అదే కిషోర్ అయితే నాకొక వంట మనిషినే పెడతానని చెప్పాడు. ఈ మధ్య బాగా టాన్ అయిపోతున్నాను రఘు. నెలకొకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయించుకోకపోతే త్వరగా ముసల్దాన్ని అయిపోయేలా ఉన్నాను. ఫ్యూచర్లో నేను ముసల్దాన్ని అయిపోతే ఏం చేస్తావు? అరే, నువ్వు ఎలా ఉంటే ఏంటి చెప్పు. ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ టైం అయిపోవడం మామూలే. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక ఏజ్ రాగానే కాస్త అందం తగ్గుతుంది. ఆ మాత్రాన బాధపడితే ఎలా చెప్పు. అయినా నువ్వు ఎప్పటికీ అందంగానే ఉంటావు. రఘుకి ఏం చెప్పినా అర్థం కావటం లేదు. చాలా పాత పద్ధతిలో ఆలోచిస్తున్నాడు. సరే రఘు, నాకు తలనొప్పిగా ఉంది. నేనిక ఇంటికి వెళ్తాను. మనం మళ్ళీ కలుద్దాంలే అంటూ శుచి ఏం మాట్లాడకుండా చకచక ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి పిల్ల కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుంది? ఎప్పుడూ లేంది ఈరోజేంటో కాస్త కంగారుగా ఉంది అంటూ రఘు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. శుచి ఇంటికి వెళ్ళి ఆలోచనలో పడుతుంది. ఇంతలో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న గిఫ్ట్ గుర్తుకొస్తుంది. ఆ గిఫ్ట్ ఇచ్చింది మరెవరో కాదు, కిషోర్. అరే, ఈ గిఫ్ట్ గురించి మర్చిపోయాను. ఇది ఇచ్చింది కిషోర్. ఇంతకీ ఇందులో ఏముందో చూద్దాం అంటూ శుచి ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అందులో వెండి మువ్వల పట్టీలుంటాయి. అవి ఎంతో అందంగా ఉంటాయి. వావ్, ఈ పట్టీలు ఎంతో అందంగా ఉన్నాయి. ఫస్ట్ మీటింగ్లోనే ఇంత మంచి గిఫ్ట్ ఇస్తాడని నేను అస్సలు అనుకోనే లేదు. అలా శుచి ఆ పట్టీలు చూసి మురిసిపోతూ ఉంటుంది. మరుసటి రోజు శుచి మళ్లీ కిషోర్ని కలుస్తుంది. మీరిచ్చిన ఈ పట్టీలు ఎంతో అందంగా ఉన్నాయి. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి, పర్వాలేదు. నేనింకా మీకు ఏ విషయం చెప్పలేదు. ఓకే అని కూడా అనలేదు, కాదు అని కూడా చెప్పలేదు. కానీ మీరిలా ఈ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? ఒకవేళ నేను కాదని అంటే ఈ గిఫ్ట్ వేస్ట్ అయినట్టే కదా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం ఈ గిఫ్ట్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు నాకు నో చెప్పినా బ్యాడ్లాగ్ అనుకుని ఊరుకుంటాను. కానీ ఈ గిఫ్ట్ని నేను వెనక్కి తీసుకోను. నిజానికి మీరు నాకు ఎంతో నచ్చారు. అందుకే నేను ఈ గిఫ్ట్ ఇచ్చాను. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఒక ఫ్రెండ్ మీకు ఈ గిఫ్ట్ ఇచ్చాడనుకొని దీన్ని మీ వద్ద ఉంచుకోండి. నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలా కిషోర్ చెప్పడంతో శుచి మరింత పొంగిపోయింది. శుచి కిషోర్ మధ్య స్నేహం బాగా పెరుగుతుంది. శుచి ఆ రాత్రి తన మనసులో ఇలా అనుకుంటుంది. నేనొక మంచి డెసిషన్ తీసుకోవాలి. నేను తీసుకోబోయే డెసిషన్ మీదే నా లైఫ్ ఆధారపడి ఉంది. నేను తెలివిగా ఆలోచించాలి, తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. రఘు వద్ద కేవలం ప్రేమ మాత్రమే ఉంది. అతనెప్పుడు సెటిల్ అవుతాడో కూడా తెలీదు. ఈ మధ్య వాడి ఆలోచనలు పాతకాలం ముసలివాడిలా ఉన్నాయి. కానీ కిషోర్ అలా కాదు. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. అంతేకాదు, ఎంతో బాగా చూసుకుంటానని కూడా చెప్పాడు. కిషోర్ వద్ద చాలా డబ్బు కూడా ఉంది. అతన్ని కనుక నేను పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటాననిపిస్తుంది. ఈ సమయంలో ఎమోషనల్గా కాదు,
ప్రాక్టికల్గా ఆలోచించాలి. వెంటనే కిషోర్కి ఎస్ చెప్పేస్తాను. ఇంట్లో వాళ్ళకు కూడా ఈ సంబంధం ఓకే అని చెప్పేస్తాను. నాకన్నింటికంటే నా జీవితం బాగుండటమే ముఖ్యం. అంటూ శుచి ఇంట్లో వాళ్లతో తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది. ఇక శుచి ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి. మరోవైపు రఘు మాత్రం రాత్రి పగలు తేడా లేకుండా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అలా శుచి పెళ్లికి తయారవుతూ ఉంటుంది. ఒకవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు ఎక్కడో కాస్త భయంగా కూడా ఉంటుంది. నేను చేస్తుంది కరెక్టేనా? ఏమీ అర్థం కావటం లేదు. ఈ రఘుకి ఎప్పుడు జాబ్ వస్తుందో ఏమో తెలియడం లేదు. కిషోర్ బాగా సెటిల్ అయ్యాడు. కిషోర్ సంబంధం కనుక మిస్ అయితే మళ్ళీ ఇలాంటి సంబంధం అస్సలు రాదు. రఘుతో నా లైఫ్ ఆనందంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. రఘుని పెళ్లి చేసుకుంటే తప్పకుండా కష్టాల పాలవ్వాల్సిందే. కానీ ఈ విషయం రఘుకి ఎలా చెప్పాలి? అలా శుచి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు రఘు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంతలో రఘు వద్దకి అతని స్నేహితుడైన నవీన్ వస్తాడు. ఒరేయ్, ఏంట్రా ఇంకా చదువుతున్నావా? ఇందాక వస్తూ వస్తూ దారిలో నీ గర్ల్ఫ్రెండ్ ఇంటి దగ్గర ఆగాను. ఏంటో నీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. ఏంటి ఫంక్షనా? ఏం ఫంక్షన్? అది నీకు తెలియాలి. ఇంతకీ నీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుందో కూడా నీకు తెలీదా? ఏ సూచి నీకు చెప్పలేదా? లేదు, నాకు సూచి ఎలాంటి విషయం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నువ్వేమో మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న గొడవ గురించి తనతో చెప్తావు. కాని తను మాత్రం వాళ్ళ ఇంట్లో జరిగే ఒక పెద్ద ఫంక్షన్ గురించి నీకెందుకు చెప్పలేదు? నేను ప్రిపరేషన్లో బిజీగా ఉంటానని అనుకునుంటుంది. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి నాకు చెప్పి ఉండదు. గృహప్రవేశం కాదు, హోమం మరియు పూజ లాంటిది కావు. మరి వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ జరుగుతుండొచ్చు? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఇంకా చాలా సిలబస్ పెండింగ్ ఉంది. నేను వెంటనే పూర్తి చేయాలి. ఫంక్షన్ అయ్యాక ఆ విశేషాలన్నీ శుచి నాతో ఆ తర్వాత చెప్తుందిలే. అప్పుడన్నీ నీకు కూడా చెప్తాను. అలా రఘు తన గదిలో కూర్చొని తెగ చదువుకుంటూ ఉంటాడు. నవీన్కి మాత్రం ఏదో అనుమానం కలుగుతూ ఉంటుంది. ఏదో జరుగుతుంది. నాకెందుకో ఏదో పెద్ద గొడవ జరుగుతుందనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి. అలా అనుకొని నవీన్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మాధవయ్య హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో మాధవయ్య ఇంటికి రాము అనే అబ్బాయి వస్తాడు. రాము ఎవరో కాదు, మాధవయ్య వద్ద చదువుకున్న అబ్బాయి. నమస్కారం గురుగారు. రాము నువ్వా? ఏంటిలా వచ్చావు? ఎన్ని రోజులైందో నిన్ను చూసి. అమ్మ నాన్న అంతా ఎలా ఉన్నారు? అందరం చాలా బాగున్నాం గురుగారు. మీకొక శుభవార్త చెప్పడానికి ఇలా వచ్చాను. ఏంటయ్యా అది? కొంపదీసి పెళ్లిగాని చేసుకోబోతున్నావా? అయ్యో లేదు సార్, నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చింది. ఆ విషయాన్ని మీతో చెప్దామని ఇలా వచ్చాను. అవునా? ఎంత శుభవార్త చెప్పావయ్యా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఇలా ప్రయోజకుడవుతావని. అనుకున్నట్టుగానే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించావు. నీ తల్లిదండ్రులతో పాటు నా పేరును కూడా నిలబెట్టావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మీ కారణంగానే జరిగింది గురుగారు. చిన్నప్పుడు నాకు పెద్దగా చదువు అబ్బేది కాదు. మీరే దగ్గరుండి నాకు అన్ని విషయాలు నేర్పేవారు. చక్కగా చదువు చెప్పించారు. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే బీఈడీ చేశాను. అవును, పరీక్షకి కేవలం 1 నెల సమయం మాత్రమే లభించింది కదా? ఈ 1 నెలలో సిలబస్ అంతా కంప్లీట్ చేసి ఎలా ఉద్యోగాన్ని సంపాదించావు? నిజమే సార్, కేవలం 1 నెల సమయం మాత్రమే దొరికింది. మొదట్లో నేను కూడా కేవలం 1 నెలే కదా దొరికింది అని చాలా బాధపడ్డాను. కాని శ్రద్ధగా చదువుకున్నాను. 1 నిమిషం కూడా వృధా చేయలేదు. ఆ దేవుడు నాకు సాయం చేశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఉద్యోగం వచ్చేలా చేశాడు. అలా రాము స్వీట్లిచ్చి మాధవయ్య వద్ద ఆశీర్వాదం తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతే, మాధవయ్యకి రఘుపై చాలా కోపం వస్తుంది. రఘో, రఘో, ఒరే రఘో! ఏంటి నాన్నా, ఎందుకు నన్ను పిలిచావు? చూశావా, ఇప్పుడే నా స్టూడెంట్ ఒకతను వచ్చి వెళ్ళాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే గవర్నమెంట్ టీచర్ జాబ్ని సంపాదించాడు. అది కూడా 1 నెల చదివి. నువ్వు ఉన్నావు, డిగ్రీ అయినప్పటినుంచి చదువుతున్నావు. కాని ఇప్పటికీ ప్రిలిమ్స్ కూడా కంప్లీట్ చేయలేకపోయావు. అయ్యో, ఇది మరీ బాగుంది. ఎవరైనా వచ్చి కాస్త మాట్లాడి వెళ్తే చాలు మీరు రఘుపై కోప్పడుతుంటారు. వాడికి ఎలాగో కాస్త సమయం ఇచ్చారు గదా, ఈసారి వాడు తప్పకుండా ఉద్యోగం తెచ్చుకుంటాడండి. నువ్వు మధ్యలో రావద్దు. నీ కారణంగానే వీడిలా చెడిపోతున్నాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటుంటే వీరు మాత్రం గదిలో కూర్చొని చదువుతున్నట్టు నటిస్తూ ఉన్నాడు. నటించడమేంటి నాన్నా? ఏం మాట్లాడుతున్నారు మీరసలు? చాలూరుకోరా. నువ్వు నటిస్తున్న విషయం నాకు తెలీదనుకున్నావా? నిజంగా నిజాయితీగా చదివి ఉంటే ఈ పాటికి ఉద్యోగం వచ్చేది. అయ్యో నాన్నా, నేను నిజంగా చదువుతున్నాను. ఉద్యోగం రాకపోవడానికి చాలా కారణాలున్నాయి. అంతేకాని నేను నటించడం లేదు. చాలేరా, రోజురోజుకి నీమీద నమ్మకం తగ్గిపోతోంది. నాకు తెలుసు ఈసారి కూడా నువ్వు తప్పకుండా ఎగ్జామ్ పాస్ అవ్వవు. మరొకసారి చదువుతూ కూర్చుంటావు.
ఓ పని చేయరా, ఏదైనా కూలి పని వెతుక్కో, అలా అయినా 4 రూపాయలు సంపాదించు. ఏంటండి ఆ మాటలు? ఇంకా పరీక్ష రాయడం పూర్తవ్వలేదు. అప్పుడే మీరు పాస్ అవ్వమని ఎలా అనగలరు? ఎందుకంటే నాకు వీడి గురించి బాగా తెలుసు. వీడిలాంటి ముద్దవుతాడని తెలిసి ఉండి ఉంటే వీణ్ణి ఎప్పుడూ అనాథాశ్రమంలో పడేసేవాణ్ణి. ఆ రాములాంటి కొడుకు ఉండి ఉంటే ఎంత బావుండేదో. మాధవయ్య అలా అనడంతో రఘుకి చాలా బాధ కలుగుతుంది. రఘు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి, నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకు నాపై ఎలాంటి నమ్మకం లేదు. ఆయన కోసమే కదా ఎంతో కష్టపడి చదువుతున్నాను. కాని ఆ విషయాన్ని అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇన్ని రోజులు ఎంతో కష్టపడి చదివాను. ఇదంతా పైన కళ్లకు నటనలా కనిపిస్తుందా? ఇంకా ఏం చేస్తే అయినా నన్ను మెచ్చుకుంటారు? అర్థం కావడం లేదు అంటూ రఘు చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు నవీన్ శుచి ఇంటి వద్ద తిరుగుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నాకెందుకు అనుమానంగా ఉంది. చూస్తూ ఉంటే ఈ ఇంట్లో పెళ్లి జరిగేలా ఉంది. కాని పెళ్లి ఎవరికై ఉంటుంది? ఇంట్లో పెళ్లి పెట్టుకుని కూడా శుచి ఈ విషయాన్ని రఘుకెందుకు చెప్పలేదు? ఈ ఇంట్లో ఏం జరిగినా పక్కింటి వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. ఒక పని చేస్తాను, ఇక్కడ కూర్చున్న ఈ ఆంటీని అడుగుతాను అంటూ నవీన్ అక్కడే కూర్చొని ఉన్న ఒక మహిళ వద్దకు వెళ్తాడు. ఆమె పేరు సరోజ. ఎవరు బాబు నువ్వు? నీకేం కావాలి? ఆంటీ, మీరు ఏదో సినిమాలో నటించారు కదా? అలా నవీన్ అనగానే సరోజ ఒక్కసారిగా పొంగిపోతుంది. నేనా? సినిమాలు? లేదు లేదు. సినిమాలు చూడటమే కానీ నటించడం నాకు రాదు. అరే, ఏంటంటీ అలా అంటున్నారు? మీరేదో సినిమాలో హీరోయిన్లా నటించారు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీరబద్ధం చెప్తున్నారు. అరే, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి బాబూ? నేనెక్కడ మిమ్మల్ని సెల్ఫీల పేరుతో ఇబ్బంది పెడతానేమోనని మీరబద్ధం చెప్తే ఉన్నారు. అయ్యో, లేదబ్బాయ్, నేను ఏ సినిమాలోనూ నటించలేదు. అయ్యో, అవునా? మీరు చాలా అందంగా ముచ్చటగా ఉన్నారు ఆంటీగారు. ఇప్పుడైతే మీరు సీరియల్లో మంచి మదర్ క్యారెక్టర్ ప్లే చేయవచ్చు. మిమ్మల్ని చూస్తుంటే గొప్ప సీరియల్ యాక్టర్ అయ్యేలా ఉన్నారు. అవునా? చిన్నప్పుడు కూడా మా ఊర్లో అందరూ నన్ను శ్రీదేవిలో ఉన్నావంటూ తెగ పొగిడేవారు. అంటే ఇప్పుడు నేను సీరియల్లో పనికొస్తానంటావా? ఎందుకు పనికిరారు ఆంటీగారు? మీరు కనుక సీరియల్లో కనిపించారంటే ఏపీ, తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళందరూ మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. నాకు చాలామంది సీరియల్ డైరెక్టర్లు తెలుసు. వారికి కనుక మిమ్మల్ని పరిచయం చేశానంటే ఇక అంతే, మీరు బాగా ఫేమస్ అయిపోతారు. అలా నవీన్ సరోజాని బాగా పొగుడుతాడు. సరోజ బాగా పొంగిపోతుంది. అలా నవీన్ సరోజాని మాటల్లో పెట్టి శుచి ఇంటి గురించి అడుగుతాడు. ఇంతకీ ఈ పక్కింట్లో ఏం జరుగుతుందండి? అదా, ఈ పక్కింట్లో పెళ్లి జరుగుతుంది నాయనా. పెళ్ళా? ఎవరి పెళ్ళి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక ఫారెన్ సంబంధం వచ్చిందట. అవతల పెళ్లి వైపు వారు బాగా తొందర పెట్టేస్తున్నారు. అందుకే 2 రోజుల్లో పెళ్లి చేసేసి ఆ అమ్మాయిని ఫారెన్కి పంపాలని అనుకుంటున్నారు. ఆ అమ్మాయి పేరు ఏదో ఉందే. ఆ ఆ అమ్మాయి పేరు సుచిత్ర. ఏంటి, సుచిత్రనా? మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాట్లాడుతున్నారు కదా ఆంటీ? పక్కింట్లో ఉండేదాన్ని. నాకు ఆ మాత్రం తెలీదా చెప్పు? ఇంట్లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. ఆ అమ్మాయికి రేపే పెళ్లి. శివశక్తి కళ్యాణ మండపంలోనే పెళ్లి. అలా సరోజ చెప్పడంతో నవీన్ ఆశ్చర్యపోతాడు. శుచికి పెళ్ళా? నేను విన్నది నిజమేనా? ఇదంతా అసలు ఎలా జరుగుతోంది? అసలు ఈ పెళ్లి శుచికి ఇష్టమేనా? ఎలా అయినా లోపలికి వెళ్ళాలి. తప్పకుండా శుచిని కొట్టి భయపెట్టి ఈ పెళ్లి కొప్పించినట్టున్నారు. నేను ఎలాగోలా ఇంటి లోపలికి వెళ్ళి శుచి పరిస్థితి ఏంటో గమనించాలి. అలా నవీన్ ఎలా అయినా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో క్యాటరింగ్ వాళ్ళందరూ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటారు. నవీన్ కూడా వారితో కలిసిపోయి ఒక పాత్రని చేతిలో పట్టుకొని ఇంటి లోపలికి వెళ్తాడు. శుచి వాళ్ళు బాగా ఉన్నవాళ్లాగే ఉన్నారు. ఇల్లు కూడా చాలా పెద్దదిగా ఉంది. శుచి గది ఎక్కడుందో ఏమో. ఆడవాళ్లంతా అక్కడ గుంపుగా ఉన్నారు. అంటే ఇక్కడ శుచి ఉండుంటుంది. వెనక నుండి కిటికీ వైపుకి వెళ్ళి గదిలో ఏం జరుగుతుందో చూస్తాను. అలా నవీన్ వెనక నుండి కిటికీ వైపుకు వెళ్ళి శుచి గదిలోకి తొంగి చూస్తాడు. శుచి చాలా ఆనందంగా మేకప్ చేయించుకుంటూ ఉంటుంది. ఏంటే ఇంత ఆనందంగా ఉన్నావు? ఇంకా బాధగా ఉంటుంటావనుకున్నాను. బాధెందుకు? ఇంత ఖర్చు పెట్టి మేకప్ చేయించుకుంటుంటే ఎవరైనా బాధపడతారా? అయ్యో, నేను నీ మేకప్ గురించి మాట్లాడటం లేదు. మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా నీకు పెళ్లి చేస్తున్నారు కదా. లేకపోతే నువ్వు ఎంతగానో ప్రేమించిన రఘుని ఎందుకు వదిలేస్తావు చెప్పు? మా ఇంట్లో వాళ్ళు నన్నేమీ బలవంత పెట్టడం లేదు. నేనే నా మనసు మార్చుకున్నాను. రఘుతో ఉంటే ఆనందంగా ఉండగలనని నాకు అనిపించడం లేదు. అందులోనూ అతను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎప్పుడవుతాడో కూడా తెలీదు. అలాంటి వాడి కోసం నా జీవితాన్ని పాడు చేసుకోలేను కదా. అతనికి ఇంకా కాస్త టైం ఇచ్చి చూద్దామనుకున్నాను, కానీ
అతనిపై నాకు నమ్మకం లేదు. అందులోనూ కిషోర్ చాలా మంచివాడు. తెలుసా, నన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పాడు. ఇలాంటి మంచి ఆఫర్ని ఎలా మిస్ చేసుకోగలను? ఒక్కసారి ఇలాంటి సంబంధం కనుక చేజారిపోయిందంటే మళ్ళీ ఇలాంటిది ఇంకో జన్మెత్తినా రాదేమో. అందుకే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఆ విషయం కిటికీ బయట నుండి విన్న నవీన్ ఆశ్చర్యపోతాడు. ఇదంతా నేను నా సంతోషం కోసం చేస్తున్నాను. నేను ఎమోషనల్గా కాకుండా తెలివిగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇందులో నాకేం తప్పనిపించడం లేదులే. నా లైఫ్ కోసం నేను తీసుకున్న నిర్ణయాల్లో ఇది బెస్ట్ డెసిషన్. ఈ విషయం రఘుకి తెలుసా? అంటే మీకు బ్రేకప్ అయిపోయిందా? ఈ విషయం రఘుకి అసలు తెలీదు. తెలియకపోవడమే మంచిదిలే. లేకపోతే గొడవ చేసి పెళ్ళి ఆపించినా ఆపేస్తాడు. పెళ్ళైపోనివ్వు. ఆ తర్వాత ఈ విషయం ఎలాగో అతనికి తెలుస్తుందిగా. అప్పుడతను ఏం చేయలేడు. 2 రోజులు ఏడుస్తాడు, 4 రోజులు బాధపడతాడు. ఆ తర్వాత వాడే సెట్ అయిపోతాడు. అలా శుచి ప్రియతో చెప్తుంది. అది విన్న నవీన్ ఆశ్చర్యపోతాడు. నేను విన్నది నిజమేనా? శుచి ఏంటి ఇలా మాట్లాడుతుంది? అసలు శుచి ఇలా మాట్లాడుతుందని నేనస్సలనుకోలేదు. తనను కొట్టి భయపెట్టి పెళ్లి చేస్తూ ఉన్నారని అనుకున్నాను. కాని శుచి తన ఇష్టపూర్వకంగానే ఎంతో ఆనందంగా ఈ పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం ఎలా అయినా రఘుకి తెలియజేయాలి అంటూ నవీన్ రఘు వద్దకు పరుగులు తీస్తాడు. మరోవైపు ఎలా అయినా జాబ్ సంపాదించాలని కష్టపడి చదువుతూ ఉంటాడు రఘు. రేపే ఎగ్జామ్. ఎలా అయినా ఈసారి జాబ్ సంపాదించాలి, లేకపోతే నాన్న నన్ను అసహించుకుంటాడు. ఒరే రఘు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. వచ్చావా నన్ను డిస్టర్బ్ చేయడానికి? వీడింకా రాలేదేంటా అని అనుకుంటున్నాను. నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదురా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటి? కొంపదీసి నీకు పెళ్ళేమైనా సెట్ అయిందా? అయ్యో, పెళ్ళి నాకు కాదురా, నీ గర్ల్ఫ్రెండ్కి. ఏంటి? నా గర్ల్ఫ్రెండ్కి పెళ్ళా? ఏంట్రా అలా నవ్వుతావు? పిచ్చేమైనా పట్టిందా? పద, మనం వెంటనే బయటకెళ్ళాలి. వెళ్ళి తాడో పెడో తెలుసుకుందాం. చాలేరా, నువ్వు నన్ను ఎందుకు బయటకు రమ్మంటున్నావో నాకు తెలుసులే. ఇలా ఏదో ఒక సీరియస్ మ్యాటర్ చెప్పి నన్ను బయటకు లాక్కొని వెళ్ళి ఏదో ఒక థియేటర్లో కూర్చోబెడతావు. అంతేగా? సినిమా చూపిస్తున్న టైమంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు బయటకెళ్ళరా అంటూ రఘు నవీన్ని తన గదిలో నుండి బయటకు పంపిస్తాడు. నవీన్కి ఏం చేయాలో తెలియక తన ఇంటికి వెళ్ళిపోతాడు. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అక్కడ శుచి ఏమో పెళ్లికి తయారైపోతుంది. కాని వీడేమో నా మాటలు అస్సలు పట్టించుకోవడం లేదు. అందులోనూ రేపేవాడి ఎగ్జామ్. అందుకే నన్ను దగ్గరికి కూడా రావనివ్వడం లేదు. అలా నవీన్ ఏం జరుగుతుందో తెలియక కంగారు పడుతూ ఉంటాడు. మరుసటి రోజు రఘు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తయారవుతాడు. అమ్మా, నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. ఇవాళ నేను టిఫిన్ ఏమీ తినలేను. కాస్త కాఫీ కలిపి ఇవ్వు చాలు. అరే, ఏం తినకపోతే ఎలారా? ఎగ్జామ్ హాల్లో తప్పకుండా నీరసం వస్తుంది. కాస్త ఏదైనా తినళ్ళు. ఒక్కరోజు ఏమీ తినకపోతే పెద్దగా ఏమీ అవ్వదులే. నువ్వు తెగ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఎలాగో 3 పూటలా ఫ్రీగా తింటూనే ఉన్నాడు కదా. అయ్యో, ఏంటండి మీరు? ఎగ్జామ్కి వెళ్లే ముందు కూడా ఇలా వాణ్ణి ఏదో ఒకటి అంటూనే ఉండాలా? ఈసారి ప్రిలిమ్స్ ఎలా అయినా పాస్ అవ్వాలి. ఈసారి ప్రిలిమ్స్ గనక పాస్ అవ్వలేకపోయావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నిన్ను ఇంటి నుండి బయట గెంటేస్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఎవరైనా ఆల్ ద బెస్ట్ చెబుతారు. మీరేమో వాణ్ణి భయపడుతున్నారు. వీడికిప్పటికే ఎన్నో ఛాన్సులిచ్చాను. మొదట్లో నేను కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేవాణ్ణి. కాని వీడు ఎందుకు పనికిరాడని అర్థమైన తర్వాత నా నోట్లో నుండి మాటలు రావడం లేదు. ఒరేయ్, నువ్వు గనక ఎగ్జామ్ బాగా రాకపోతే ఇంటికి రావద్దు. అట్నుండి అటే వెళ్ళిపో అంటూ మాధవయ్య రఘుని తిడతాడు. అమ్మా, నాకు కాఫీ వద్దు, ఏమి వద్దు. నేను బయటే కాఫీ తాగి ఎగ్జామ్కి వెళ్తానులే అని చెప్పి రఘు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు. అలా రఘు ఎగ్జామ్ హాల్ వైపుకి వెళుతూ ఉంటాడు. ఈ శుచి ఏంటో మార్నింగ్ నుండి అసలు మెసేజే చేయలేదు. మార్నింగే కాదు, నిన్నటి నుండి అసలు ఆన్లైన్లో కూడా రాలేదు. ఏం చేస్తుందో ఏమో. ఒకసారి తన ఇంటివైపుకు వెళ్తాను అంటూ రఘు బైక్పై శుచి ఇంటివైపుకు వెళ్తాడు. శుచి ఇల్లంతా అలంకరించి ఉండటాన్ని గమనిస్తాడు. కాని ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇల్లంతా చక్కగా అలంకరించారే, ఏమై ఉంటుంది అంటూ పక్కనే ఉన్న సరోజినిని అడుగుతాడు. ఎవరు బాబూ? ఏం కావాలి నీకు? ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్లారండి? ఈ డెకరేషన్ అంతా ఏంటి? అయ్యో, నీకు తెలీదా? ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది బాబూ. సుచిత్రకి పెళ్లి కుదిరిందిగా. ఈరోజే పెళ్లి. మన ఊరి చివరున్న శివశక్తి కళ్యాణ మండపంలో. ఈ పాటికి జరిగిపోయి ఉంటుంది. అలా సరోజ చెప్పగానే రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రఘుకి ఊపిరాగినంత పనవుతుంది. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ అసలు మీరు? ఈ ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్ళేంటి? మీరేదో పొరపాటు పడినట్టున్నారు. అయ్యో లేదు బాబూ, నేను కూడా పెళ్లికి వెళ్లాల్సింది.
కానీ ఒక ముఖ్యమైన పని పడటంతో పక్కూరికి వెళ్లాల్సొచ్చింది అని చెప్పి సరోజ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రఘుకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే నవీన్కి ఫోన్ చేస్తాడు. నవీన్ రఘు వద్దకు వస్తాడు. ఇప్పటికైనా అర్థమైందా? నేను నిన్న నీకు ఇదే విషయాన్ని చెప్పాను, కానీ నువ్వు ఆ విషయాన్ని ఏమీ పట్టించుకోలేదు. బలవంతంగా సుచిత్రకి పెళ్లి చేస్తున్నారన్నమాట. మనం వెంటనే వెళ్ళి ఆ పెళ్లిని ఆపాలి. ఒరే మొద్దు, బలవంతంగా పెళ్లి జరగడం లేదు. సుచిత్ర తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటుంది. ఆ మాట తానే చెప్పింది. నేనే నా చెవులతో విన్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరే, ఇవాళ నీ ఎగ్జామ్ కదా, ఇంకా ఇక్కడేం చూస్తున్నావురా? ఇంకా అరగంట మాత్రమే ఉంది. ముందు నువ్వు ఎగ్జామ్కి అటెండ్ అవ్వు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. లేదు, సుచిత్ర ఈ పని ఎందుకు చేస్తుందో నేను తెలుసుకోవాలి. పద, వెంటనే శివశక్తి కళ్యాణ మండపానికి వెళ్దాం. ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ సమయంలో గొడవలెందుకురా? సంవత్సరం నుండి ఎదురుచూస్తున్నాం ఈ ఎగ్జామ్ కోసం. తెలుసు కదా, అంకుల్ నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో పిల్ల కంటే కెరీరే ముఖ్యం. పద, ముందు మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్దాం. అలా నవీన్ రఘుని ఎగ్జామ్ సెంటర్కి తీసుకుని వెళ్లాలని చూస్తాడు. కాని అతను మాత్రం శివశక్తి కళ్యాణ మండపానికి వెళ్తాడు. అక్కడ అప్పటికే పెళ్లి జరిగిపోయి ఉంటుంది. శుచి తన భర్తతో కలిసి చక్కగా ఫోటోకి ఫోజులిస్తూ ఉంటుంది. రఘుకి చాలా కోపం వస్తుంది. రఘు కోపంగా కళ్యాణ మండపంలోకి వెళ్లి గొడవ చేస్తాడు. శుచి, ఏంటి నువ్వు చేస్తున్నది? నువ్విలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. రే వద్దురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. నన్నొదులు. శుచి, ఎందుకిలా చేశావు? నేను నీకేమన్యాయం చేశాను? కనీసం ఒక మాట కూడా నాకు చెప్పకుండా ఈ పెళ్ళెలా చేసుకున్నావు? అలా రఘు పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సుచిత్ర తండ్రి అయిన గోపాలరావు ఇలా అంటాడు. ఎవడురా నువ్వు? పెళ్లి పందిట్లో ఏంటి గొడవ? నేను మీ అమ్మాయిని ప్రేమించాను. ఈ అమ్మాయి కూడా నన్ను బాగా ప్రేమించింది. ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఈ పెళ్ళెందుకు చేసుకుందో చెప్పమనండి. సమాధానం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఏంటమ్మా, వీడు చెప్తున్నది నిజమేనా? అలా గోపాలరావు అడుగుతూ ఉండగా శుచి వెంటనే రఘు వద్దకు వెళ్తుంది. రఘు చెంపపై కొడుతుంది. ఎవడ్రా నువ్వు? నా పెళ్లికొచ్చి గొడవ చేసేందుకు ఎంత ధైర్యం నీకు? అసలు వీణ్ణి నేనెప్పుడూ చూడలేదు. ఎవడో వచ్చి ఇలా గొడవ చేస్తుంటే మీరంతా ఎందుకిలా సైలెంట్గా ఉన్నారు? వెంటనే వీణ్ణి కొట్టి ఇక్కడి నుంచి పంపించేయండి. అలా శుచి చెప్పడంతో రఘు ఆశ్చర్యపోతాడు. వెంటనే కిషోర్ పోలీసులకు కాల్ చేస్తాడు. అరే పదరా, వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందేమో. సార్, మమ్మల్ని క్షమించండి, మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎలా క్షమించగలం? ఈ మధ్య అందరికీ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పెళ్లిల వద్దకు వచ్చి గొడవ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరిని పోలీసులకు పట్టించాలి. నవీన్ ఎంత పిలుస్తున్నా రఘు మాత్రం బాధపడుతూ అక్కడే నిలబడి ఉంటాడు. కిషోర్ పోలీసులకు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు. అలా పోలీసులకు రఘుకు మధ్య చాలా గొడవ జరుగుతుంది. పోలీసులు రఘుని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. మరోవైపు రఘు ఎగ్జామ్కి కూడా అటెండ్ అవ్వలేకపోతాడు. శుచి కారణంగా రఘు ఎగ్జామ్ కూడా రాలేకపోతాడు. ఏంటయ్యా, మీరు చూస్తుంటే చదువుకున్న వాళ్ళలా ఉన్నారు. మీరిలాంటి పనులు చేయడమేంటి? సార్, మమ్మల్ని వదిలేండి ప్లీజ్, మమ్మల్ని క్షమించండి. మీరు మామూలు గొడవ చేశారనుకున్నారా? చాలా పెద్ద గొడవ చేశారు. మిమ్మల్ని విడిచిపెట్టడం కష్టం. అయినా నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నా నీ ఫ్రెండేంటి అసలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు? వాడు చాలా బాధలో ఉన్నాడు సార్. ఇలాంటి పనులు చేస్తే ఇదిగో ఇలా కూర్చొని బాధపడాల్సి ఉంటుంది. అలా నవీన్ పోలీసుల్ని బ్రతిమిలాడుతూ ఉంటాడు. మరోవైపు ఇంటి వద్ద సూరమ్మ అతని కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఏంటి వీడు ఇంకా ఇంటికి రాలేదు? ఈ పాటికి ఎగ్జామ్ అయిపోయే ఉంటుంది. ఇంకా ఇంటికి రాలేదేంటబ్బా? మధ్యలో ఏ ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళాడేమో. దీనికేం తక్కువ లేదు. గాలి తిరుగుడు బాగా ఎక్కువైంది. ఎగ్జామ్ రాసిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. కానీ ఇంత ఎండలో గాలికి తిరగడమేంటి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడేమో అనుకుంటున్నాను. అంతేనండి, నిజంగా వెళ్ళాడని నేను చెప్పడం లేదు గదా. ఇప్పటికీ ఇంటికి రాలేదంటే తప్పకుండా ఏటో వెళ్ళి ఉంటాడు. అలా సూరమ్మ మరియు మాధవయ్య కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. శుచి మాత్రం తన భర్తతో విదేశాలకు వెళ్ళిపోతుంది. అలా సాయంత్రమవుతుంది. అయినా రఘు ఇంటికి రాకపోవడంతో సూరమ్మ తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకలా గుమ్మం వద్ద నిలబడి తెగ కంగారు పడిపోతున్నావు? అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు గదండి, అందుకే నాకెందుకో కాస్త భయంగా ఉంది. అలా కంగారు పడే బదులు ఒకసారి వాడికి కాల్ చేయి. అయ్యో, ఆ విషయాన్నే మర్చిపోయాను. ఇంతకీ ఎగ్జామ్కి వెళ్తూ వెళ్తూ మొబైల్ కూడా తీసుకెళ్లాడో లేదో. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి చూస్తాను అంటూ సూరమ్మ రఘు ఫోన్కి కాల్ చేస్తుంది. రఘు ఫోన్ పోలీసుల వద్ద ఉంటుంది. రింగ్ అయిన వెంటనే పోలీసు కాల్ లిఫ్ట్ చేస్తాడు. హలో, ఎవరు? ఎవరేంట్రా? నేను అమ్మని. నేను పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. ఏంటి, పోలీస్ స్టేషనా? ఏం మాట్లాడుతున్నారండి? ఇంతకీ ఎవరు మీరు? ఎవండి, ఎవరో పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారు. కాస్తటొచ్చి చూడండి. అలా సూరమ్మ చెప్పడంతో
మాధవయ్య కంగారుగా వచ్చి సూరమ్మ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటాడు. హలో, ఎవరండి? మా అబ్బాయి ఫోన్ పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్ళింది? మీ అబ్బాయి ఫోన్ మాత్రమే కాదండి, మీ అబ్బాయి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. అయ్యో, ఏం జరిగింది? మీ అబ్బాయి పెద్ద గొడవ చేశాడు, అందుకే మేమతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మీరు పోలీస్ స్టేషన్కి రండి. అలా పోలీస్ చెప్పడంతో మాధవయ్య భయపడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మరికొద్ది క్షణాల్లో మీ నాన్న పోలీస్ స్టేషన్కి రాబోతున్నాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పినా నువ్వు వినలేదు. ఇప్పుడేం జరుగుతుందో ఏమో అంటూ నవీన్ తెగ భయపడిపోతూ ఉంటాడు. కాని రఘు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంటాడు. ఇంతలో మాధవయ్య పోలీస్ స్టేషన్ లోపలికి వస్తాడు. నమస్కారం సార్. అరే, మాధవయ్య గురుగారు, మీరా? రండి గురుగారు, కూర్చోండి అంటూ పోలీసు మాధవయ్యని కూర్చోమని చెప్తాడు. బాబూ, నా కొడుకు. సార్, మీరు నన్ను గుర్తుపట్టారా? నేను మీ వద్ద చదువుకున్నాను. నా పేరు రాము. అదే చిన్నతనంలో మీరు కాకినాడలో ఉండేవారు. అక్కడ నేను మీ వద్ద చదువుకున్నాను. అది కూడా మీరు నాకు ఉచితంగా చదువు చెప్పారు. నా 10వ తరగతి ఎగ్జామ్ ఫీజు కూడా మీరే కట్టారు. ఇప్పటికైనా గుర్తుకొచ్చానా సార్? అరే రాము, నువ్వా? ఎన్ని రోజులైంది అబ్బాయి నిన్ను చూసి. నువ్వు పోలీస్ అయ్యావా? నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది బాబూ. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరే. కూలి పనికి వెళ్తూ ఉన్న నన్ను బడిలో చేర్పించింది కూడా మీరే. ఆ తర్వాత 10వ తరగతి ఫీజు కట్టింది కూడా మీరే. మీ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. చాలా మంచిది బాబూ. నిన్ను చూసి సంతోషపడాలో లేక నా కొడుకుని చూసి ఏడవాలో అర్థం కావడం లేదు. పండితపుత్ర పరమశుంఠ అన్న సామెతకు సరిగ్గా సరిపోతాడు వీడు. ఇంతకు వీడేం చేశాడు? ఈ అబ్బాయి మీ కొడుకని నాకు తెలుసు సార్. ఇప్పుడే మీ అబ్బాయిని అలాగే అతని ఫ్రెండ్ని రిలీజ్ చేస్తాను. వద్దు, ముందు వాడేం చేశాడో చెప్పు. ఈరోజు శివశక్తి కళ్యాణ మండపంలో ఏదో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ పెళ్లి పెద్దలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేయాల్సొచ్చింది. అలా పోలీసైన రాము చెప్పడంతో మాధవయ్య ఆశ్చర్యపోతాడు. ఇన్ని రోజులు కేవలం చదువు మాత్రమే రావడం లేదనుకున్నాను, కానీ ఇలాంటి రౌడీ పనులు కూడా చేస్తావని ఎప్పుడనుకోలేదు. అయినా ఇదేం బుద్ధిరా? పెళ్లిళ్ళు ఆపడమేంట్రా? అయ్యో అంకుల్ గారు, రఘు కావాలని పని చేయలేదు. అసలేం జరిగిందంటే... చాలేరా, పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు వాణ్ణి నువ్వు వెనకేసుకొస్తున్నావు. పోయింది, నా పరువు మొత్తం పోయింది. ఈ ఊళ్ళో ఒకప్పుడు నాకెంతో మర్యాద ఉండేది. వీడిలాంటి పనులు చేయడంతో నా మర్యాద పూర్తిగా పోయింది. ఇలా ఊర్లో రౌడీలా ప్రవర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు. వీడి కారణంగా నా పేరుకి మచ్చ ఏర్పడింది అంటూ మాధవయ్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయ్యో, బాధపడకండి గురుగారు. మీరిలా బాధపడుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. ఇప్పుడేం జరిగింది చెప్పండి. ఇప్పటికిప్పుడే నేను మీ అబ్బాయిపై ఉన్న ఈ కేసుని కొట్టేస్తాను. కొన్ని రోజుల పాటు మీ అబ్బాయిని మీరు బయటకు పంపకండి, ఇంట్లోనే ఉంచండి. ఆ తర్వాత అందరూ ఈ విషయాన్ని మర్చిపోతారు. నేనసలు ఈ కంప్లైంట్ పేపర్ని పూర్తిగా చింపేస్తాను. అసలేం జరగనట్టే చేసేస్తాను. మీరు బాధపడుతుంటే మాత్రం నేను చూడలేనండి. మీకోసం నేను ఏమాత్రం చేయలేనా చెప్పండి? చూశావా, ఇతను కేవలం నా వద్ద చదువుకున్నాడంతే. అంత మాత్రానికే నా కంట నీరు చూడలేకపోతున్నాడు. నేను బాధపడుతుంటే చూడలేకపోతున్నాడు. కాని నువ్వు నా కొడుకువి, అయినా నువ్వు నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఒకసారి ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకో. నా వద్ద చదువుకున్న నా విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకో. నీకెప్పుడు బుద్ధొస్తుందో ఏమో. అలా మాధవయ్య మళ్లీ రఘుని బాగా తిడతాడు. పోలీసైనటువంటి రాము కేసును కొట్టేస్తాడు. నవీన్ని అలాగే రఘుని జైలు నుండి రిలీజ్ చేస్తాడు. అలా మాధవయ్య తన కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏం జరిగిందండి? ఒరేయ్, ఏం జరిగిందో నువ్వైనా చెప్పురా. మౌనంగా ఉంటే నాకు ఎలా అర్థమవుతుంది? చెప్పుకునేంత గొప్ప ఘనకార్యమేమీ చేయలేదు నీ కొడుకు. ఒక ఆడపిల్ల పెళ్లి ఆపేందుకు ప్రయత్నించాడు. అవతల వారు ఊరుకుంటారా? వీడిని జైల్లో పెట్టించారు. పోలీసు ఒకప్పుడు నా వద్ద చదువుకున్న విద్యార్థి. నా ముఖం చూసి వీడిని విడిచిపెట్టాడు. ఇంకా వీడి కారణంగా నేనెన్నెన్ని మాటలు పడాల్సిందో ఏమో. అయ్యో, అయినా వీడు ఏది కావాలని చేయడండి. ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. వీణ్ణి ఇంకా ఎంత వెనకేసుకొని వస్తావు? నీ గారాబం కారణంగానే వీడిలా తయారయ్యాడు. వీడిని చూస్తూ ఉంటేనే నాకు చిరాకుగా ఉంది. నిజానికి వీడు పరీక్ష రాయడానికి బయటకెళ్ళాడు. కాని పరీక్ష రాయకుండా ఒక రౌడీలా గొడవలు గుండాయిజాలు చేస్తూ ఉన్నాడు. పరీక్ష కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. సంవత్సరమంతా వృధా అయిపోయింది. వీడు మనకు పుట్టకపోయినా బావుండేది. నాన్నగారు, నన్ను ఎన్ని మాటలన్నందుకు నాకు బాధగా లేదు. కాని నేను ఎందుకు పరీక్ష రాయడానికి పరీక్ష హాల్కి వెళ్లలేదో మీరు కనుక్కున్నారా? లేదు. మీకు కారణాలతో పనిలేదు. ఎప్పుడూ నన్ను ఏమీ అడగరు. అసలు నీకు ఎంపీసీ చదవడం ఇష్టమా అని కూడా మీరు నన్ను ఎప్పుడూ అడగలేదు. సరే వదిలేయండి. అందరిలా నేను బీటెక్ చేయాలి అని అనుకున్నాను. కాని మీరు డిగ్రీ జాయిన్ అవ్వమని నన్ను ఆదేశించారు. కనీసం ఒక్కసారైనా డిగ్రీ చదవడం నీకిష్టమేనా అని అడిగారా? లేదు. మీరెప్పుడు ఏది అడగరు. ఆ తర్వాత నన్ను ఏదో ఒక జాబ్ చేసుకోమని చెప్పొచ్చు కదా? లేదు. తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వమని ఆర్డర్ వేశారు. కనీసం నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా అడగలేదు. ఇంట్రెస్ట్ సంగతి పక్కన పెట్టండి నాన్నగారు.
అసలు నీకు చేతనవుతుందా అని కూడా అడగలేదు. నిజానికి ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది నాన్నగారు. నేను నా తాహతుకు మించి చదువుతున్నాను. అయినా ఇవాళ నేను పరీక్షకి ఎందుకు వెళ్ళలేదో తెలుసా? మీకు తెలీదు. ఎందుకు వెళ్ళలేదని కూడా మీరు అడగరు. మీకు అసలైన కారణం చెప్పి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు అంటూ రఘు బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా ప్రేమించిన అమ్మాయి కారణంగా రఘు పరీక్ష రాయలేకపోతాడు. అలా సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువంతా వృధా అయిపోయింది. మాధవయ్యకి మరియు రఘుకి మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. మాధవయ్య ప్రతిరోజూ రఘుని ఏదో ఒకటి తిడుతూ ఉండేవాడు. ఒకరోజు నవీన్ రఘు వద్దకు వస్తాడు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా బాధపడుతూ కూర్చుంటే ఏం బావుంటుంది చెప్పు? ఈ సంవత్సరం ఎలాగో నువ్వు పరీక్ష రాయలేదు. కనీసం వచ్చే సంవత్సరమైనా పరీక్ష రాయాలి. కొన్ని రోజులపాటు పరీక్ష గురించి నాతో మాట్లాడొద్దు. మరేదైనా మాట్లాడు. సరే, మా నాన్నమ్మగారి ఊళ్ళో ఒక పెళ్ళుంది. నాతో పాటు ఆ పెళ్ళికొస్తావా? పెళ్ళా? ఎవరి పెళ్ళి? పెళ్లి కూతురు వరుసకు నాకు చెల్లెలవుతుంది. మా బాబాయ్ గారి కూతురు. చిన్నప్పుడే మా బాబాయ్ అలాగే పిన్ని ఒక యాక్సిడెంట్లో మరణించారు. అప్పట్నుంచి అమ్మాయిని మా నాన్నమ్మగారు పెంచుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి తగ్గ ఒక సంబంధాన్ని చూశారు. అలా కాస్త తిరిగి వచ్చామంటే నీ మూడు బాగవుతుంది. అలా నవీన్ చెప్పడంతో రఘు కూడా అందుకు ఒప్పుకుంటాడు. అలా రఘు మరియు నవీన్ ఇద్దరూ కలిసి వారి నాన్నమ్మగారి ఊరికెళ్తారు. అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లికూతురు పేరు రోజా. పెళ్లికొడుకు పేరు శంకర్. పెళ్లిపీటలపై కేవలం పెళ్లికూతురు మాత్రం కూర్చొని ఉంటుంది. ఏంట్రా, కేవలం పెళ్లికూతురు మాత్రం పెళ్లిపీటలపై కూర్చొని ఉంది? ఇంతకీ పెళ్లికొడుకెక్కడా? ఆ పెళ్లికొడుకు అలిగాడంట. అలిగడమా? ఈ సమయంలో అలగడమేంటి? నిజానికి అతనికి కాస్త కట్నమిస్తానని మా తాతయ్య చెప్పాడట. చెప్పినట్టుగానే కట్నం కూడా ఇచ్చాడట. ఇప్పుడు ఆ పెళ్లికొడుకిచ్చిన కట్నం సరిపోవడం లేదు. అంతకంటే రెండింతల డబ్బు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని గొడవ చేస్తున్నాడు. ఛీ, ఇదేం పద్ధతి అసలు? ఇలా ఎవరైనా ప్రవర్తిస్తారా? ఈ మధ్య అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అలా నవీన్ రఘుతో చెప్తాడు. పెళ్లిపీటలపై కూర్చున్న రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు పెళ్లికూతురి తాతైన రంగారావు పెళ్లికొడుకుని ఇలా వేడుకుంటూ ఉంటాడు. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అల్లుడుగారు. మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. లేదండి, నాకు మరికాస్త డబ్బు కావాలి. డబ్బు చేతిలో పెడితే పెళ్లి చేసుకుంటాను. లేదా డబ్బు ఇస్తానని ఏదైనా ఒక పత్రంపై రాసి సంతకం చేయండి. అప్పుడైనా పెళ్లి చేసుకుంటాను. నేనేమన్నా ఊరికే డబ్బు అడుగుతున్నానా? నేను తీసుకోబోయే డబ్బంతా మీ అమ్మాయి కోసమే ఖర్చు పెడతాను కదా. డబ్బిస్తే తాళి కడతాను. లేకపోతే చెప్పండి, ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపో. చూశారా చూశారా ఈ అమ్మాయికి ఎంత పొగరో? ఇది పొగరు కాదు, ఆత్మాభిమానం. ఈ రెండింటికి తేడా చాలా ఉంది. అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఎందుకంటే నువ్వు బొత్తిగా ఆత్మాభిమానం లేని వ్యక్తివి కాబట్టి. అదే కనుక ఉండుంటే ఇలా తాళి కట్టే సమయంలో ఎక్కువ డబ్బుని డిమాండ్ చేయవు. అయ్యో రోజా, అలా మాట్లాడకమ్మా. పెళ్లి కూతురు ఇలా మాట్లాడితే ఏమవుతుంది చెప్పు? నీ జీవితం నాశనమైపోతుంది. కాస్త జాగ్రత్తగా మాట్లాడమ్మా. నేను మాట్లాడే దానిలో ఎలాంటి తప్పు లేదు తాతయ్య. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాన్ని చీకటిమయం చేసుకోవడం కంటే ఇప్పుడే ఈ పెళ్లిని రద్దు చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకిష్టమే. ఇక మీరు దయచేయొచ్చు. ఆ దేవుడికి శతకోటి ధన్యవాదాలు. పెళ్లికి ముందే మీ అసలు రూపం బయటపడింది. అది తర్వాత బయటపడుండుంటే నా జీవితం ఏమయ్యేదో ఏమో. అలా రోజా చెప్పడంతో శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రంగారావు బోరున ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, నా మనవరాలి జీవితం నాశనమైపోయింది. దీని అదృష్టమే బాగోలేదు. పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు పెళ్లి కూడా ఆగిపోయింది. దీనిని ఎవరు పెళ్లి చేసుకుంటారో ఏమో, ఆ దేవుడికే తెలియాలి అంటూ రంగారావు బాధపడుతూ ఉంటాడు. రోజా ధైర్యం రఘుకి బాగా నచ్చుతుంది. బాధపడుకు తాతయ్య. నుదుటి రాత ఎలా రాసుంటే అదే జరుగుతుంది. ఆ వ్యక్తి పూర్తిగా డబ్బు మనిషి. కేవలం డబ్బుకే ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. ఏ వ్యక్తి అయితే డబ్బుకి ప్రాధాన్యతనిస్తాడో ఆ వ్యక్తి మనుషులకు ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేడు. అలాంటి మనుషులకు ఎంత దూరంగా ఉంటే మనకే అంత మంచిది. నిజానికి సంబంధం ఇలా పెటాకులైపోవడమే మన అదృష్టమనుకోవాలి. అలా రోజా చెప్పడంతో రఘుకి శుచి గుర్తుకొస్తుంది. ఈ పెళ్లికూతురు చెప్తుంది నిజమే. శుచి కూడా డబ్బు మనిషే. ప్రేమ మరియు డబ్బు రెండింట్లో శుచి కేవలం డబ్బుని మాత్రమే ఎంచుకుంది. అందుకే ఫారిన్ సంబంధం రావడంతో తన మనసు మార్చుకుని పెళ్లి చేసుకుని విదేశాలకు ఎగిరిపోయింది. నిజానికి సూచి నన్ను విడిచి వెళ్ళిపోవడమే మంచిది. డబ్బు మనుషులు మనకి ఎప్పుడూ దూరమైపోవాలి. పెళ్లి ఇలా పెటాకులైపోవడంతో నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? మీరేమీ బాధపడకండి తాతగారు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అలా రఘు అనడంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. నవీన్ కూడా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? బుర్రుండే మాట్లాడుతున్నావా? నేను పూర్తిగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేనేదో జాలిపడి పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం లేదు. ఈ అమ్మాయి ధైర్యం అలాగే పాజిటివ్ థింకింగ్ నాకు ఎంతగానో నచ్చింది.
అందుకే నేను పెళ్లికి సిద్ధపడ్డాను. అలా రఘు చెప్పడంతో రోజా కూడా తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంతమందిలో నన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు. ఇతనికి ధైర్యం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అలా రోజా మనసులో అనుకొని బయటకు రఘుతో ఇలా చెప్తుంది. మరొకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే నేను ధనవంతురాల్ని కాదు. అందులోనూ పెద్దగా చదువుకోలేదు. అంత అందంగా కూడా ఏముండను. ఇంకోసారి ఆలోచించుకొని మీ మనసులోని మాటని చెప్పండి. నేను బాగా ఆలోచించుకొని చెప్తున్నాను. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. మీ ధైర్యమే నాకు ఎంతగానో నచ్చింది. మీకు అన్ని విషయాల పట్ల క్లారిటీ ఉంది. ఈ క్లారిటీ నాకు ఇంకా నచ్చింది. అలా రఘు చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ సంతోషిస్తారు. వెంటనే రోజాకి మరియు రఘుకి పెళ్లి చేస్తారు. ఏదో సరదాగా పల్లెటూరు చూపించి పెళ్లి భోజనం తినిపిద్దామని నిన్నిలా తీసుకొనొస్తే నువ్వే పెళ్లి కొడుకు అయిపోతావని నేను అస్సలనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. రోజా మాటలు నాకెంతగానో నచ్చాయి. తన మాటల్లో మెచ్యూరిటీ నాకు కనిపించింది. అందుకే నేను ఆలస్యం చేయకుండా రోజాని పెళ్లి చేసుకున్నాను. అంత బాగానుంది, కానీ మీ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అసలు అర్థం కావడం లేదు. అలా రఘు రోజాని తీసుకుని తన ఇంటికి బయలుదేరతాడు. మరోవైపు సూరమ్మ ఇలా చెప్తూ ఉంటుంది. ఏంటో ఈ వంట పని అసలు చేయలేకపోతున్నానండి. నాక్కూడా వయసు అయిపోతుంది. అన్ని పనులు చెయ్యాలంటే కాస్త కష్టంగానే ఉంది. ఈ పని చేయడానికి నాక్కూడా ఏదైనా తోడుంటే బాగుండు. అయితే నన్ను పనులు చేయమంటావే ఏంటి? చాల్లేండి. నేనంటుంది మీ గురించి కాదు. ఈ ఇంటికి కోడలొస్తే బాగుంటుందని చెబుతున్నాను. నీ కొడుకొక మూర్ఖుడు, ఉద్యోగం సద్యోగం లేని ఒక వేస్ట్ ఫెలో. వాడికి పిల్లనెవరిస్తారు? నీ కొడుక్కి అమ్మాయిని కట్టబెట్టి దాన్ని గొంతుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ముందు ఉద్యోగం తెచ్చుకోమను. అనవసరంగా ఒక సంవత్సరాన్ని వృధా చేసుకున్నాడు వెధవ. అలా మాధవయ్య రఘుని తిడుతూ ఉంటాడు. ఇంతలో రఘు రోజాని తీసుకుని మాధవయ్య ఇంటి వద్దకు వస్తాడు. గుమ్మం వద్దే నిలబడి తల్లిని పిలుస్తాడు. అమ్మా, అమ్మా! ఊరంతా తిరిగి ఇప్పుడొచ్చాడు నీ కొడుకు. ఎప్పుడు లేంది ఏంటి వీడు గుమ్మం దగ్గరే నిలబడి నన్ను పిలుస్తున్నాడు? ఒరేయ్, లోపలికొచ్చి మాట్లాడరా. ఏం ఘనకార్యం చేశాడో ఏమో వెధవా. అమ్మా, ఒకసారి గుమ్మం వద్దకు రా అమ్మా. అలా రఘు పిలవడంతో సూరమ్మ లేవలేక లేచి గుమ్మం వద్దకు వెళ్తుంది. రఘు మరియు రోజా మేడలో పెళ్లి దండలుంటాయి. రోజా పెళ్లి కూతుల్లా ఉంటుంది. అది చూసిన సూరమ్మ ఆశ్చర్యపోతుంది. ఏమండి, ఏమండి, ఒకసారి ఇటు రండి అంటూ గట్టిగా కేకలేస్తుంది. కేకలు విన్న మాధవయ్య కూడా పరుగులు తీస్తూ గుమ్మం వద్దకు వెళ్తాడు. పెళ్లిదండలో ఉన్న రఘుని మరియు రోజాని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంట్రా ఇది, ఏం చేశావు? నాన్నగారు, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఈ అమ్మాయి పేరు రోజా. నిన్ను కన్నా మేము చచ్చామనుకున్నావా? మాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? నాతో చెప్పలేదు సరే, నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా మీ అమ్మతోనైనా చెప్పావా? ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఇలా దండాలతో ఇంటి ముందుకొచ్చారు? అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకున్నాను నాన్నగారు. ఒక రోజు క్రితం వరకు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలీదు. పెళ్లిపీటలపై ఈ అమ్మాయి పెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఒరేయ్, పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారైనా నాకు చెప్పాల్సింది గదరా. వీడి దృష్టిలో మనం ఎప్పుడో చచ్చినట్టున్నాం. అందుకే మనకు చెప్పకుండా ఏవేవో పనులు చేస్తుంటాడు. మనకు చెప్పకుండానే పరీక్ష రాయడం మానేశాడు. అలాగే మనకు చెప్పకుండానే పెళ్లి కూడా చేసుకున్నాడు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నాన్న. నాకు నీపై చాలా గౌరవం ఉంది. అందుకేనా ఇలా చాటుగా పెళ్లి చేసుకునొచ్చావు? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటావని ఎన్నో కలలు కన్నాను. నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏదో కష్టపడి చదివించాను. కాని నువ్వు చేస్తున్న పనులివి. ఇలా తయారవుతావని కల్లో కూడా అనుకోలేదు. మొన్నటి వరకు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటూ ఉచితంగా తినేవాడివి. ఇప్పుడు చెప్పా పెట్టకుండా పెళ్లి కూడా చేసుకొచ్చావు. నాన్నా, ఇక్కడి దాకొచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనుకోవడం లేదు. ఆ మాట విన్న మాధవయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అవునాన్నా, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేను. నా టాలెంట్ ఏంటో నాకు అర్థమైపోయింది. ప్రెజెంట్ నాకున్న ఇబ్బందుల్లో నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ కూడా అవ్వలేను. మరేం చేద్దామనుకుంటున్నావురా? రిక్షా తోల్తావా? నీ ముఖానికి అదే కరెక్టు. అయ్యో, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడమంటావు? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడని అనవసరంగా వీడిపై ఆశలు పెట్టుకున్నాను. వీడు నన్ను నడి సముద్రంలో ముంచేశాడు. ఇంకా వీడి ముఖాన్ని చూస్తూ ఉండలేను. ఏ క్షణమైతే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేనని నువ్వు నాకు చెప్పావో అప్పుడే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్టు. నా కొడుకు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని అనుకుంటాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. చక్కగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోలేని నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. అలా మాధవయ్య రఘుని మరియు రోజాని అక్కడ్నుంచి గెంటేస్తాడు. ఓవైపు సూరమ్మ చాలా బాధపడుతుంటుంది. ఎన్నో ఆశలతో రఘుని పెళ్లి చేసుకున్న రోజాకి ఇల్లు కూడా లేకుండా పోతుంది. ఏంటండి మీరు చేసిన పని?
పిల్లల్ని అలా బయటికి పంపేశారు? పాపం, వాడికి మనం తప్ప ఎవరున్నారని? ఎక్కడికి వెళ్ళగలరు చెప్పండి? అదే మనం తప్ప ఎవరున్నారు? అలాంటిది మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాడు? మనం చచ్చామనుకున్నాడా ఏంటి? ఏదో అనుకోకుండా జరిగిందని చెప్పాడు కదండి. పెళ్లి ఆగిపోవడంతో ఆ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. వాణ్ణి ఇంటికి రమ్మని చెప్పండి. ఒకసారి ఫోన్ చెయ్యండి. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని కాదు నేను వాడిని ఇంటి నుండి బయటకు గెంటేసింది. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోడంట, వాడి వల్ల కాదంట. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను వాడి మీద. ఇప్పుడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు వాడు బయట ఎలా ఉండగలడో ఏమో. అంటూ సూరమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రోజా మరియు రఘు గుడిమెట్లపై కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. తాను దూరసందు లేదు, మెడకేమో డోలు అన్నట్టు తయారైంది మీ పరిస్థితి. మీకే మీ ఇంట్లో సరైన మర్యాద లేదు. అనవసరంగా నేను కూడా మీకు భారమయ్యాననిపిస్తుందండి. అరే అదేమీ లేదు, నువ్వు కంగారు పడకు. చూస్తూ ఉంటే మీకు అలాగే మీ నాన్నగారికి ఎప్పటినుంచో గొడవలున్నట్టున్నాయి. ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు? మా నాన్న ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్. నేను పుట్టగానే నా బిడ్డ గవర్నమెంట్ జాబ్ సాధిస్తాడని అందరికీ చెప్పుకున్నాడు. అదే నా జీవిత లక్ష్యమని ఫిక్స్ కూడా చేసేశాడు. నా పాటలేవో పడి డిగ్రీ కంప్లీట్ చేశాను. అలా చాలా రోజుల నుండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. నాకు లేటుగా జ్ఞానోదయం అయింది, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేంత తెలివి నా వద్ద లేదు అని. కానీ ఏదో ఒకటి చేసి తప్పకుండా బాగా డబ్బులు సంపాదించాలి. ఇదన్నమాట మీ కథ. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేంత తెలివైతే నా దగ్గర లేదు. అది నేను తెలుసుకున్నాను. నేను మీ జాబ్ గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి అని ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నాను. దాని గురించి కూడా నేనేమీ ఆలోచించలేదు. సారీ రోజా, అనవసరంగా నిన్ను కూడా ఇబ్బంది పెడుతున్నాననిపిస్తుంది. ఇందులో ఇబ్బందేం లేదులేండి. నేను పెళ్లి చేసుకోపోయి ఉంటే నీకంటూ ఒక ఇల్లు కూడా ఉండేది. నేను పెళ్లి చేసుకుని నిన్నిలా రోడ్డుపైకి తీసుకొచ్చానని అనిపిస్తుంది. అవును, మీరు కనుక పెళ్లి చేసుకోకపోయుండుంటే ఒక ఇల్లుండేది. కానీ ఆ ఇంట్లో కూర్చొని పెళ్ళాగిపోయినందుకు ఏడుస్తూ ఉండాల్సొచ్చేది. ఒకవేళ నేను ఏడవకపోయినా దారిలో పోయేవాళ్లందరూ ఇంటి దగ్గరాగి పరామర్శ పేరుతో నన్ను మరికాస్త ఏడిపించేవారు. మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ ఊరు నుండి ఇలా బయటపడ్డాను. లేకపోతే అక్కడే ఉండాల్సొచ్చేది. అంటే నీకు మీ ఊరంటే ఇష్టం లేదా? లేదు, నాకు ఆ ఊరంటే ఏమాత్రం ఇష్టం లేదు. చిన్నప్పుడు నేను నా పేరెంట్స్తో కలిసి సిటీలోనే ఉండేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు మా తాతయ్య నన్ను ఆ పల్లెటూరికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో మొక్కుబడిగా చదివించాడు. నాకు చదువంటే ఎంతో ఇష్టం. ఉద్యోగం కూడా చేయాలనుకుంటున్నాను. కానీ మా తాత ఒప్పుకుంటేగా బలవంతంగా ఈ పెళ్లి ఏర్పాటు చేశాడు. అది కూడా ఒక పల్లెటూరి సంబంధమే. పెళ్లికొడుకు కూడా మా తాతలాగే ఉద్యోగాలు చేయడం అంటే ఇష్టం లేదన్నాడు. ఏం చేస్తాం, మా తాత ముఖం చూసి ఒప్పుకున్నాను. ఆ దేవుడి దయ కారణంగా ఆ సంబంధం కాస్త తప్పిపోయింది. అయితే నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావన్నమాట? అవును, నేను చదువుకున్న చదువుని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఏదో ఒక ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే తప్పకుండా ఉద్యోగం చేస్తాను. అసలు నేనెవరు అనుమతి ఇవ్వడానికి? ఇది నీ జీవితం. నీ ఇష్టముంటే ఉద్యోగం చేయొచ్చు, లేదంటే దర్జాగా ఇంట్లో కూర్చోవచ్చు. అవునా? దర్జాగా ఇంట్లో కూర్చోవచ్చా? ఆ ఇంటి అడ్రస్ ఏదో చెప్పారంటే ఇప్పుడే వెళ్ళి దర్జాగా ఇంట్లో కూర్చుంటాను. ఏమంటారు? అలా రోజా మరియు రఘు గుడిమెట్లపై కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో నవీన్ అక్కడికి వస్తాడు. మీకసలు బుద్ధుందా? రోడ్డు మీద కూర్చొని ఏంటా నవ్వులు? ఏంట్రా, అంకుల్ నిన్ను ఇంటి నుంచి గంటేశాడు కదా, కాలనీ అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే నేను కాలనీ మొత్తానికి హీరో అయిపోయానన్నమాట. ఈ ఎత్తకేమీ తక్కువ లేదు. ఇంతకీ మీరెక్కడికెళ్తారు? ఎక్కడుండాలో నిర్ణయించుకున్నారా? అదే డిస్కషన్లో ఉన్నాం. ఎక్కడికెళ్లాలో అర్థం కావడం లేదురా. ఇదిగో, మీరెక్కువగా ఆలోచించకండి. పద ఇంటికెళ్దాం. ఒక రకంగా ఇది నీకు అత్తారిల్లేరా. పద రోజా, మన ఇంటికెళ్దాం. అలా నవీన్ రఘుని మరియు రోజాని తన ఇంటికి తీసుకునెళ్తాడు. నవీన్ తల్లిదండ్రులైన కావేరి మరియు కుమార్ వారిని హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తారు. మీరు అసలు మోమాట పడకండి. మీకెన్ని రోజులు కావాల్సొస్తే అన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. ఇలాంటి సమయంలో మాకు ఆశ్రయాన్ని ఇచ్చినందుకు మీకెన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. మీ రుణాన్ని నేనెప్పటికీ తీర్చుకోలేను. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు రోజా. ఎప్పుడు తిన్నారో ఏమో. ఇదిగో కావేరి,
వీళ్ళకి భోజనం వడ్డించు. అలా కావేరి అందరికీ భోజనం వడ్డిస్తుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సూరమ్మ ఎంతో బాధపడుతుంది. నా కొడుకు ఎలా ఉన్నాడో ఏమో, ఏం చేస్తున్నాడో. పాపం ఆడపిల్ల ఎన్ని ఇబ్బందులు పడుతుందో. దేవుడా, వాళ్ళని జాగ్రత్తగా కాపాడు స్వామి. నువ్వనుకున్నట్టు వాడేమీ పెద్ద అమాయకుడు కాదు. మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంటే వాడెలాంటివాడో ఇప్పటికైనా అర్థం చేసుకో. చిన్నప్పట్నుండి ఎంతో కష్టపడి చదివించాను. కాని చివరికి ఇలా ఉద్యోగం తెచ్చుకోనని నా ముఖం మీద చెప్తాడని నేను అస్సలనుకోలేదు. వాణ్ణి తలుచుకుంటుంటేనే నాకు చాలా బీపీ పెరిగిపోతుంది. అలా మాధవయ్య మరియు సూరమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రోజా రఘుతో ఇలా చెప్తుంది. నవీనన్నా ఏదో పెద్ద మనసుతో మనల్ని ఇక్కడికి తీసుకొనొచ్చాడు. కాని మనం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండకూడదండి. అవును, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను. డెలివరీ బాయ్గా జాయిన్ అయిపోతాను. ఆ జాబ్ అయితే ఈజీగా దొరుకుతుంది. నిజమే, ఆ జాబ్ ఈజీగా దొరుకుతుంది. కానీ ఏదో ఒకటి సాధించాలంటే ఆ జాబ్ ఏం సరిపోతుంది చెప్పండి. రోజు గడవాలంటే ఏ పని చేసినా తప్పులేదు. కానీ ఏదో ఒకటి సాధించాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఏదో ఒక స్థిరమైన పనే కదా చేయాల్సింది. అయితే ఏం చేద్దాం? నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు కూడా తెలియటం లేదు. అలా రఘు మరియు రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వారి వద్దకు కావేరి వచ్చి ఇలా చెప్తుంది. బాబు, కాస్త ఏమీ అనుకోకుండా కూరగాయల మార్కెట్కి వెళ్తావా? మీ మావయ్య గారు ఏదో పని మీద పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఫోను ఎత్తడం లేదు. నవీన్ గాడు ఎక్కడికెళ్ళాడో తెలియటం లేదు. కాస్త ఏమనుకోకుండా కూరగాయలు తెచ్చిపెట్టు బాబు. వంట చేయాలి కదా. సరే పెద్దమ్మా, ఇప్పుడే మేము బజార్కి వెళ్ళొస్తాం. అలా రోజా మరియు రఘు ఇద్దరూ కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. ఏంటి, కూరగాయల మార్కెట్ అంతా కొత్తగా ఉంది? ఒకప్పుడిక్కడ రైతులు వారు పండించిన కూరగాయలు అమ్ముకునేవారు. కానిక్కడ రైతులకు బదులుగా ఎవరి వ్యక్తులు? చూస్తుంటే రైతులా లేరు. అవును, వారి వేషం చూస్తే అసలు రైతుల్లా లేరు. చూసారా, వారి చేతులకు చాలా బంగారుంగరాలున్నాయి. మెడలో బంగారు చైన్ కూడా ఉంది. తప్పకుండా వీళ్ళైతే రైతులు కారు. బాబూ, ఈ వంకాయల రేటెంత? పావుకిలో 70 రూపాయలండి. ఏంటి, పావుకిలో 70 రూపాయలా? మీరేమైనా రత్నాలమ్ముతున్నారా? కూరగాయల కదా అమ్ముతున్నారు. కొంటే కొను, లేకుంటే లేదు. ఇదెందుకంత ధర ఉంది, అదెందుకంత ధర ఉంది అని అడిగావనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. పోవాయా పో. చూసారా ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో? బా, దాహంగా ఉంది. అవునా? కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? నాకు కూల్ డ్రింక్ తాగే అలవాటు లేదు. నీళ్లు కావాలి. అలా రోజా అడగడంతో వారిద్దరూ అక్కడ నీటి కోసం వెతుకుతూ ఉంటారు. వాటర్ బాటిల్స్ కూడా దొరక్కపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే తిరుగుతూ ఉంటారు. అలా వారక్కడ ఉన్న ఒక గోడౌన్లోకి వెళ్తారు. అక్కడ చాలా రకాల కూరగాయలుంటాయి. అక్కడొక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ కెమికల్ వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి. అలాగే ఆరెంజ్ కలర్లో ఈ క్యారెట్లను బాగా ముంచండి. అప్పుడది చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఇక లోపల ప్లాస్టిక్తో జీడిపప్పులు తయారు చేస్తున్నారు. వాటిని ప్యాక్ చేసి త్వరగా ఊళ్ళో ఉన్న సూపర్ మార్కెట్లకు పంపించండి. కల్తీ చేసిన కందిపప్పు కూడా రెడీగా ఉంది. వాటిని కూడా సూపర్ మార్కెట్లకు పంపించండి. ఏం జరుగుతుందో అసలిక్కడ? రోజు కొనుక్కొని తినే సరుకులకు అలాగే కూరగాయలకు ఇంత కల్తీ జరుగుతుందా? వీటిని తింటే అంతే సంగతులు. నిన్న మొన్నటి వరకు ఇలా అస్సలు జరిగేది కాదు. ఇప్పుడు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. మా పల్లెటూర్లో ఉన్న రైతులు కూడా ఇక్కడికి కూరగాయలు తెచ్చి అమ్మేవారు. ఇంతకీ వాళ్ళెక్కడున్నారో ఏమో. ఈ ఊర్లో మరేదైనా మార్కెట్ ఉందా రఘు? లేదు లేదు, ఈ ఊళ్ళో కేవలం ఈ ఒక్క మార్కెట్ మాత్రమే ఉంది. మరి వాళ్ళంతా ఎక్కడున్నారో? పదండి, వాళ్ళని నేను గుర్తుపట్టగలను. అలా రోజా వారి ఊరికి చెందిన రైతులను ఆ రైతు మార్కెట్లో వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ వెతికినా ఆ ఊరికి చెందిన రైతులు కనిపించరు. ఇక చేసేదేమీ లేక రఘు మరియు రోజా ఆ కూరగాయల్ని కొని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఒరే నవీన్, ఏంట్రా మార్కెట్ మొత్తం మారిపోయింది? అవును, మార్కెట్ అంతా మారిపోయింది. నువ్వొక 2 నెలలు డిప్రెషన్లోకి వెళ్ళావు. అప్పుడే ఇదంతా జరిగింది. అంతా కమర్షియల్ అయిపోయింది. మనం ఒకసారి మన ఊరికి వెళ్దాం. నాకు మా తాతయ్య గుర్తుకొస్తున్నాడు. రేపుదయమే మీ ఊరికెళ్దాం. అలా రఘు రోజాతో చెప్తాడు. రాత్రంతా రఘు మార్కెట్లో జరిగే కల్తీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు రోజా మరియు రఘు ఇద్దరూ కలిసి రోజా ఊరికి వెళ్తారు. పిల్లా, ఎలా ఉన్నావే?
నువ్వు లేక ఈ ఇంటికి సునామీ వచ్చినట్టుంది తెలుసా? నేను బాగానే ఉన్నాను తాతయ్య. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానులే. ఏంటిలా వచ్చావు? పెళ్లి తర్వాత ఆడపిల్ల పుట్టింటికెక్కువ రాకూడదు తెలుసా? నువ్వేమో 2 రోజులకే ఇక్కడికొచ్చావు. ఏంటి విషయం? అవతలంతా బాగానే ఉందా? అయ్యో తాతయ్య, అంతా బాగానే ఉంది. ఊరు గుర్తుకు రావటంతో ఇలా వచ్చాను. గుర్తుకు వచ్చినా ఊరే మునిగిపోయినా ఆడపిల్ల ఇలా మాటిమాటికి పుట్టింటికి రాకూడదు. నువ్వు చెప్పింది నిజమే రోజా. మీ తాతయ్య నిజంగా చాలా పాతకాలం నాటి మనిషి. ఇప్పుడిప్పుడే నాకంతా అర్థమవుతుంది. రఘుకి ఈ ఊరంతా చూడాలన్న కోరిక కలిగింది తాతయ్య. అందుకే ఇలా వచ్చాం. ఊరు చూపించి ఓ కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోతాంలే. అలా రోజా రఘుని ఊళ్ళోకి తీసుకుని వెళ్తుంది. రోజా మరియు రఘు ఒక రైతు ఇంటికి వెళ్తారు. ఆ రైతు పేరు కనకయ్య. ఏంటమ్మా రోజా, ఎలా ఉన్నావు? పెళ్లి జరిగిందని విన్నాను. క్షమించమ్మా, నీ పెళ్లికి నేను రాలేకపోయాను. అవును తాత, ఏంటి నిన్న పెళ్లికి రాలేదు? ఏం చేయమంటావమ్మా, మనసేమీ బాగోలేదు. అందుకే పెళ్లికి రాలేకపోయాను. ఏం జరిగింది బాబాయ్? చాలా బాధగా ఉన్నారు. ఈ మధ్య వ్యాపారం ఏమీ జరగడం లేదు. అందుకే కాస్త బాధగా ఉంది. అవును, ఇదే విషయాన్ని అడగాలనొచ్చాను. ఇంతకీ మీరీ మధ్య మార్కెట్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఏం చెప్పమంటావమ్మా, మమ్మల్ని ఆ మార్కెట్ నుండి కొంతమంది అధికారులు వెళ్ళగొట్టారు. అక్కడ మేం కూరగాయలు అమ్మడానికి వీల్లేదట. ఎవరు వారు? రైతు బజారు రైతులకు చెందింది. మిమ్మల్ని అలా ఎలా వెళ్ళగొట్టారు? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. అక్కడ ఏదో కల్తీ జరుగుతుంది. ఒకప్పుడు చుట్టుపక్కలలో ఉన్న రైతులందరూ వారు పండించుకున్న కూరగాయలను ఆ మార్కెట్కి తీసుకొని వెళ్ళి అమ్మేవారు. అప్పట్లో మాకు డబ్బు కూడా బాగా వచ్చేది. కానీ ఈ మధ్య కొందరు అధికారులు కల్తీ కూరగాయలను తయారు చేసి అమ్ముతున్నారు. నిలదీసినందుకు మమ్మల్ని కొట్టి తరిమేశారు. ఇక మేమెప్పటికీ ఆ బజారుకెళ్ళి కూరగాయలు అమ్మలేము. ఊరిలో కేవలం ఆ ఒక్క బజారు మాత్రమే ఉంది. మరెక్కడైనా కూరగాయలు అమ్ముకుందామంటే అధికారులు మాకు అనుమతి ఇవ్వడం లేదు అంటూ కనకయ్య చాలా బాధపడతాడు. కేవలం కనకయ్య మాత్రమే కాదు, ఊళ్ళో ఉన్న రైతులందరూ అదే విషయాన్ని చెప్పి ఎంతగానో బాధపడతారు. రఘువారందర్నీ చూసి మరింత బాధపడతాడు. పాపం, ఈ రైతుల్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. రైతులను చూసి బాధపడటం తప్ప మనమేం చేయగలం? లేదు, వీరిని చూస్తుంటే ఏదో ఒక సాయం చేయాలని నాకనిపిస్తుంది. ఇక మనం ఇంటికి వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పెద్దమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది. అలా రోజా మరియు రఘు ఇద్దరూ నవీన్ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు రఘు రోజాతో ఇలా చెప్తాడు. రోజా, మన తాత ముత్తాతలు చాలా ఏళ్లు బతికేవారంట. అది కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా. దీనికి కారణమేమంటావు? ఏమో రఘు, బహుశా మనకున్న టెన్షన్లు వారికి ఉండేవి కావు. అందుకేనేమో. అది కూడా ఒక రీజనే. కానీ ముఖ్యమైన కారణమేంటో తెలుసా? వారు తినే ఆహారం. ఆ ఆహారం కారణంగానే అంత ఆరోగ్యంగా ఉండగలిగారు. ఉమ్, అది కూడా నిజమే. అందుకే నాకొక ఆలోచనొచ్చింది. ఏంటి ఆ ఆలోచన? మనం వ్యవసాయం మొదలు పెడదాం. స్వచ్ఛమైన కూరగాయలు, పప్పు ధాన్యాలను అమ్ముదాం. తప్పకుండా ఈ వ్యాపారంలో మనం విజయం సాధించగలం. అరే, ఈ ఆలోచన చాలా బాగుందండి. వెంటనే మనం ఈ ప్లాన్ అమలు చేయాలి. అందుకోసం మనకు భూమి కావాలి. అవును, భూమి తప్పకుండా కావాల్సుంటుంది. కాని నా వద్ద సూదు మోపంత భూమి కూడా లేదు. అరే, మీరేం కంగారు పడకండి. మా తాతయ్య దగ్గర భూముంది. కాకపోతే ఆ భూమంటే ఆయనకు చాలా ఇష్టం. అలా అయితే ఆయన మనకు ఆ భూమి ఎందుకిస్తాడు? నిజానికి ఆ భూమి మా నాన్నది. ఆయన చనిపోవడంతో దాని బాధ్యతలు ఆయన చూసుకుంటున్నాడు. దాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. ఎలా? రేపు నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టండి. అలా మరుసటి రోజు రఘు రోజాని మళ్ళీ పల్లెటూరుకి తీసుకెళ్తాడు. రోజా ఏమో ఏడుస్తూ తన తాతగారింటికెళ్తుంది. అయ్యో అయ్యో, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? తాతయ్య, నా జీవితం ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. అయ్యో, ఏమైంది తల్లి? ఏం తీసుకుని రాలేదంటూ నన్ను మా అత్తగారు చంపేస్తున్నారు తాతయ్య. ఏం తీసుకుని వెళ్ళాలి? అదే తాతయ్య, ప్రతి అమ్మాయి కట్నం కింద ఏదో ఒకటి తీసుకుని వెళ్తుంది కదా. డబ్బు, భూమి, నగలు లాంటివి. అలా ఏం తీసుకుని రాలేదని మా అత్తయ్య సూర్యకాంతంలో మారిపోయి వేధిస్తుంది తాతయ్య. ఏంటి,
నా మనవరాల్ని వేధిస్తుందా? పద, ఇప్పుడే పద, వాళ్ళ సంగతి చెప్తాను. ఎందుకు తాతయ్య ఊరికే గొడవ? ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే నా జీవితం బాగుపడుతుంది కదా. ముసలివాణ్ణి, నా దగ్గర డబ్బేముంటుంది చెప్పు? డబ్బు లేకపోతే ఆ భూముంది కదా. నా జీవితం బాగుండాలంటే ఆ భూమినైనా నాకు ఇవ్వండి తాతయ్య. అప్పుడే నా జీవితం బాగుపడుతుంది. లేకపోతే మీకు తోడుగా నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ నా గురించి విచిత్రంగా మాట్లాడుకుంటారు. అలా రోజా ఏడవడంతో రంగారావు ఆ భూమి పత్రాల్ని రోజాకిచ్చేస్తాడు. రోజా ఆ పత్రాల్ని చేతిలో పెడుతుంది. అరే, ఇంత త్వరగా మీ తాతయ్య ఈ పత్రాల్ని ఎలా ఇచ్చాడు? కట్నం పేరుతో అత్తారింట్లో పోరు పెడుతున్నారు అన్నాను. 4 కన్నీటి చుక్కలు కూడా కార్చాను. అంతే, వెంటనే వీటిని నా చేతిలో పెట్టేశాడు. మరిది తప్పనిపించడం లేదా? ఇలా మోసం చేసి తీసుకున్న భూమిలో కూరగాయలు పండించి వ్యాపారం చేస్తే ఏం బావుంటుంది? అరే, మీరేం కంగారు పడకండి. చెప్పానుగా, ఈ భూమి మా నాన్నగారిదని. ఆయన పోయాక మా తాతగారు మా నాన్న ఆస్తి మొత్తాన్ని చాలా వేస్ట్ చేశాడు. ఈ భూమిని నేను తెలివిగా తీసుకోకపోయుంటే మా పెదనాన్న అలాగే అత్తయ్యలు పనిచేసుకునుండేవారు. ఇది నా భూమి. ఆహా, కాదు కాదు, మన భూమి. ఈ భూమిలో మనం వ్యవసాయం చేద్దాం. కల్తీ లేని కూరగాయలను, పప్పుధాన్యాలను పండించి అమ్ముదామండి. అలా రోజా మరియు రఘు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. భూమికి చక్కగా పూజ చేసి వ్యవసాయం మొదలుపెట్టాలి అని అనుకుంటారు. నేనిప్పటివరకు ఏ మంచి పని చేయలేదు. నేను చేయబోయే మొదటి మంచి పని ఇది. ఈ పనికి మా అమ్మని ఆహ్వానించాలని అనుకుంటున్నాను. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంకెందుకు ఆలస్యం? పదండి, వెళ్ళి అత్తయ్య వాళ్ళని పిలుద్దాం. కాని ఎందుకో కాస్త భయంగా ఉంది. భయపడి ఏం లాభం లేదు. ధైర్యంగా వెళ్ళి పిలుద్దాం. పదండి. అలా రోజా మరియు రఘు ఇద్దరూ మళ్ళీ మాధవయ్య ఇంటికి వెళ్తారు. మాధవయ్య పేపర్ చదువుతూ ఉంటాడు. ఎంత ధైర్యముంటే మళ్ళీ ఇంటి లోపలికొస్తావు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒకసారి నా మాట వినండి నాన్న. ఇంతలో అక్కడికి సూరమ్మ కూడా వస్తుంది. సూరమ్మ ఎంతో బాధపడుతూ ఉంటుంది. నేను ఆర్గానిక్ ఫార్మింగ్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగా? అంటే వ్యవసాయం చేయబోతున్నావా? బుద్ధుందా నీకసలు? ఎంత చదువు చదివించాను? నీ చదువు కోసం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? అదంతా మర్చిపోయి ఈరోజు నువ్వు వ్యవసాయం చేస్తావా? వ్యవసాయం వ్యవసాయంతో పాటు కల్తీ లేని కూరగాయలను, పప్పు దినుసులను, గానుగ నూనెల్ని కూడా అమ్మాలని నిర్ణయించుకున్నామండి. పొలంతో పాటు ఒక మంచి దుకాణాన్ని కూడా తెరవబోతున్నాం. సరిపోయింది. వ్యవసాయమే కాదు, కిరాణా కొట్టు కూడా మొదలు పెట్టబోతున్నారన్నమాట. నిన్ను చూస్తూ ఉంటే చిరాకుగా ఉంది. చదువుకున్న ఏ విధవా ఇలాంటి పని చేయడు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికొచ్చావురా? రేపు భూమి పూజ ఉంది నాన్నగారు. మీరక్కడికి అమ్మతో కలిసి వస్తే ఎంతో బావుంటుంది. కిరాణా కొట్టు ఓపెనింగ్కి వస్తానని ఎలా అనుకున్నావు? నీ కారణంగా ఇప్పటికే నేనెన్నో మాటలు పడ్డాను. చదువుకోరాని కాలేజీకి పంపితే చదువు తప్ప అన్ని పనులు చేశావు. మొన్నటికి మొన్న ఒక ఆడపిల్ల పెళ్లి ఆపి జైల్లో కూర్చున్నావు. అయ్యో, వాడా అమ్మాయిని ప్రేమించాడండి. అలా ఆ మాట వినగానే రోజా ఆశ్చర్యపోతుంది. ఏంటి, ప్రేమించాడా? అంటే ఈయనకు లవ్ స్టోరీ కూడా ఉందా? వదిలే అమ్మా, ఎంత చెప్పినా ఈయనకేం అర్థం కాదు అని చెప్పి రఘు అక్కడ్నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రోజా కూడా అతని వెంట వెళ్ళిపోతుంది. పాపం సూరమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి ఇలా చేశారు? ఏంటి దాకా వచ్చిన కొడుకు కోడల్ని ఏంటి లోపలికి ఆహ్వానించకుండా అలా ముఖం మీదే వెళ్ళిపోమని ఎలా చెప్పగలిగారండి? వాడు చేస్తున్న పనులలాంటివి మరి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడు అని అనుకుంటే ఏదో వ్యవసాయం చేస్తాడట. వ్యవసాయం వీడు కనుక వ్యవసాయం చేస్తే నలుగురిలో నా పరువేం కావాలి? అసలు వీడు చదివిన చదువుకి చేస్తున్న పనికి ఏదైనా సంబంధముందా? వ్యవసాయం చేస్తే తప్పేముందండి? అలా అనుకుంటే మన తాత ముత్తాతలు కూడా వ్యవసాయం చేసేయి కదా మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. నువ్వు ఎన్నైనా చెప్పు, వాణ్ణి మాత్రం నేను ఇంట్లోకి రానివ్వను. కష్టపడి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని చెప్పు, అప్పుడే నేను వాణ్ణి ఇంట్లోకి రానిస్తాను. ఎందుకండి మీకు గవర్నమెంట్ జాబ్ అంటే అంత పిచ్చి? అరే, నేనేమైనా వాడిని నా స్వార్థం కోసం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని చెప్తున్నానా? 4 మాటలు తిట్టో లేక కొట్టో వాడిని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేలా చేస్తున్నాను. అప్పుడు వాడి జీవితం బాగుపడుతుంది. ఒకవేళ నీ కొడుకు ఇంట్లోకి రావాలి అని అనుకుంటే వాడు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అలా మాధవయ్య సూరమ్మతో చెప్తాడు. మరోవైపు రోజా మరియు రఘు ఇద్దరూ నవీనింటికి వెళ్ళిపోతారు. ఈయనెప్పుడు అంతే, నన్నెప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేనొక యావరేజ్ స్టూడెంట్ అని తెలిసి కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమని ఫోర్స్ చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా జాబ్ సంపాదించుకోలేకపోయాను.
కనీసం అప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా. వేరే ఏదైనా ట్రై చేయమని ఎంకరేజ్ చేయాలి కదా. లేదు, ఆయన నన్నెప్పుడూ అర్థం చేసుకోలేదు. బాధపడకండి. బాధపడి ఎలాంటి లాభం ఉండదు. మనం మన పనిపై దృష్టి పెట్టాలి. మన పని కనుక సక్సెస్ అయితే అప్పుడు అందరూ మనల్ని నమ్ముతారులే. చిన్నప్పటినుంచి నేనేం చేసినా నేను సక్సెస్ని చూడలేదు. నాకు భయం పట్టుకుంది. ఈ వ్యవసాయం ప్లాన్ కూడా బెడిసి కొడుతుందేమో అనిపిస్తుంది. అలా ఏం జరగదు. మీరు నమ్మకంతో పని మొదలు పెట్టండి. ఇన్ని రోజులు భయంతో గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. అందుకే విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు కనీసం ఈ పనిలోనైనా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. నాకా నమ్మకం ఉంది. అలా రోజా రఘుని ప్రోత్సహిస్తుంది. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను. అడగొచ్చా? అరే, అనుకోడానికేముంది? ఈ లోకంలో నన్ను చాలా ఎక్కువగా నమ్ముతుంది నువ్వే. నన్ను ప్రోత్సహిస్తుంది కూడా నువ్వే. నువ్వు నన్నేమని అడగొచ్చు. తిట్టినా కొట్టినా కూడా పర్వాలేదు. ఎందుకంటే నువ్వు నాకు జస్ట్ వైఫ్ మాత్రమే కాదు, ఒక వెల్విషర్వి. ఇంకా చెప్పాలంటే నువ్వు నాకొక టీచర్ లాంటిదానివి. ఇందాక మాటల్లో మీ నాన్నగారు మీరు ఎవరినో ప్రేమించారని అన్నారు. ఎవరితోనూ గొడవపడి జైలుకి కూడా వెళ్లారనన్నారు. ఇంతకీ ఏంటా సంగతి? అసలేం జరిగిందండి? అదొక పెద్ద విషయం. కాలేజీలో ఉన్నప్పుడు నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఆ తర్వాత చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంది. నాకు చాలా కోపం వచ్చింది. పెళ్లి మండపానికెళ్ళి గొడవ చేశాను. అలా నన్ను పోలీసులు పట్టుకెళ్లారు. ఆ తర్వాత ఆ పోలీసు మా నాన్నగారి వద్ద చదువుకున్న స్టూడెంటట. మా నాన్నగారి ముఖం చేసి నన్ను విడిచిపెట్టాడు. ఆ డిప్రెషన్లోనే ఇంకో 6 నెలలు గడిపేశాను. ఆ తర్వాత నిన్నిలా పెళ్లి చేసుకున్నాను. నీక్కూడా తెలుసు కదా. ఇంత జరిగిందన్నమాట. మీరు పాత విషయాలన్నింటినీ మర్చిపోండి. రేపు మనం భూమిని పూజించుకొని పని మొదలు పెట్టబోతున్నాం. అలా రోజా మరియు రఘు మరుసటి రోజు నవీన్ ఇంటి నుండి రంగారావు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటమ్మా, అప్పుడే పల్లెటూరికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడేమైనా లోటు జరిగిందా? అయ్యో లేదు పెద్దమ్మా. నువ్వు అలాగే పెద్దనాన్న మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. నిజానికి మీ మేలుని నేనెప్పటికీ మర్చిపోలేను. ఏ గూడు నీడ లేకుండా మేము గుడిమెట్లపై కూర్చొనున్నప్పుడు మీరు మాకు ఆశ్రయాన్నిచ్చారు. మీరే కనుక ఆ ఆశ్రయాన్ని ఇవ్వకపోయి ఉండుంటే అసలు మేము ఎక్కడికి వెళ్లేవాళ్ళని చెప్పండి. అయినా పల్లెటూరికి వెళ్ళి ఏం చేస్తారమ్మా? చెప్పాను కదా పెద్దమ్మా, ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ కంప్యూటర్ కాలంలో కూడా వ్యవసాయం ఏంటమ్మా? అలా అనుకుంటే కంప్యూటర్లు మనకు ఆహారం పెట్టవు కదా పెదనాన్న. రఘుకి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఒకసారి ట్రయల్ వేద్దామని పల్లెటూరికి వెళ్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అంతా విజయవాడ కనకదుర్గమ్మ దయ. ఆమె మన వెంటుంటే అన్ని విజయాలే. అవును, నువ్వు చెప్తున్నది కూడా నిజమే. ఇన్ని రోజులు మమ్మల్ని ఈ ఇంట్లో పెట్టుకుని చూసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఒకప్పుడు ఇది నా ఫ్రెండ్ ఇల్లు, ఇప్పుడు నాకు అత్తారిల్లుగా మారిపోయింది. సరే, భూమి పూజకి టైం అయిపోతుంది. పదండి, వెంటనే వెళ్దాం. అలా నవీన్, రఘు మరియు రోజా ముగ్గురు పల్లెటూళ్ళలో ఉన్న భూమి వద్దకు వెళ్తారు. భూమికి పూజ మొదలు పెడతారు. అన్ని విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి దండం పెట్టుకుని పూజని మొదలు పెట్టండి. అమ్మ మరియు నాన్న కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. ఫస్ట్ టైం నా ఫ్యూచర్ కోసం నేను ఒక మంచి పని చేయబోతున్నాను. ఈ టైంలో వారి సపోర్ట్ నాకు ఎంతో అవసరం అంటూ రఘు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అందరూ ఆ ఆటో వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో ఆటో నుండి సూరమ్మ దిగుతుంది. సూరమ్మను చూసిన రఘు మరియు రోజా సంతోషపడతారు. అమ్మా, వచ్చావా? నువ్వొస్తావని అస్సలనుకోలేదు. ఏంటి, నాన్నకు తెలియకుండా వచ్చావా? అవునరా, ఆయనకు తెలిస్తే నన్ను పంపుతారా చెప్పు? పిన్ని వాళ్ల ఇంటికి వెళ్తున్నాను చెప్పి ఇదిగో నీ దగ్గరకు వచ్చాను. సరే, ఏదో ఒకటి, వచ్చావు కదా, అంతే చాలు. రోజా కూడా సూరమ్మ వద్దకు వెళ్ళి ఆమె కాళ్లకు దండం పెట్టుకుంటుంది. చాలా చక్కగా ఉన్నావమ్మా. ఏ పరిస్థితుల్లో వీడు నిన్ను పెళ్లి చేసుకున్నాడో తెలీదు గాని నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే వీడి జీవితం మొదలైందనిపిస్తుంది. వీడి పెళ్లి తర్వాత గవర్నమెంట్ జాబు చేయనని వాళ్ల నాన్నగారి ముఖంపై ధైర్యంగా చెప్పాడు. నీతో వీడి లైఫ్లోకి ధైర్యం కూడా ఎంటర్ అయిందమ్మా. నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. అలా సూరమ్మ రోజాని దీవిస్తుంది. సూరమ్మ, రఘు మరియు రోజా ముగ్గురు కలిసి భూమికి పూజ చేస్తారు. ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని మీ నాన్నగారిని మెప్పించాలని ఇక నువ్వేం ఆలోచించకరా. అలా సూరమ్మ చెప్పగానే రఘు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటంటే ఎలా అంటారు? గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే అంకుల్ ఇంట్లోకి రానిస్తారు కదా, అప్పుడు మీరు కూడా మీ కొడుకు కోడలతో హాయిగా ఉండొచ్చు కదా.
ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని బాగుపడరా అనే తల్లుల్ని చూశాను. కానీ మీరేంటాంటీ ఇలా అంటున్నారు? నేను వాడి తల్లిని. వాడి చిన్నప్పుడే నాకు తెలుసు. వాడు ఏమాత్రం చదవగలడు. ఎంతో కష్టపడి 10th, ఇంటరు, అలాగే డిగ్రీ కూడా పూర్తి చేశాడు. సాధారణంగా చదవగలడు గాని ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేంత స్థాయిలో వీడు చదవలేడు. చాలా లేటుగా వీడి పనిని మొదలుపెట్టాడు. నిజానికి ఇదే పని ఎప్పుడు మొదలుపెట్టున్నా బాగుండేది. అనవసరంగా వీడి నాన్నగారి మాటలు విని గవర్నమెంట్ జాబ్ అని అనుకుంటూ ఇన్ని రోజులుగా టైం వేస్ట్ చేశాడు. ఆంటీ, ఈ మాటలన్నీ మాట్లాడుతుంది మీరేనా? అవును బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరు నిజం చెప్పారత్తయ్య. దేవుడికి ఎవరికి ఏమివ్వాలో బాగా తెలుసు. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అలాగే అందరి తెలివి కూడా ఒకేలా ఉండదు. ఒక క్లాసులో ఒకరు 100కి 100 మార్కులు తెచ్చుకుంటే మరొకరు 100కి 80 మార్కులు మాత్రమే తెచ్చుకోగలరు. మరికొందరు కేవలం 50 మార్కులు మాత్రమే. దీని ప్రకారం కేవలం 100కి 100 మార్కులు తెచ్చుకున్నవారు మాత్రమే కష్టపడి చదివినట్టు కాదు. 80, 50 మార్కులు తెచ్చుకున్నవారు కూడా చదివినట్టే. కాకపోతే వారి తెలివి స్థాయి ఎంతుందో వాళ్ళంతే చదివినట్టే లెక్క. ఇక నువ్వు అస్సలు బాధపడుకురా. పుట్టిన ప్రతి వ్యక్తి గవర్నమెంట్ జాబు తెచ్చుకోవాలన్న రూల్ ఏం లేదులే గాని ఏదో ఒక విధంగా జీవితంలో సక్సెస్ సాధించాలి. అదే ముఖ్యం. నువ్వు ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఈ దారిని ఎన్నుకున్నావు గదా. ఈ దారిలో నువ్వు సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. అలా సూరమ్మ తన కొడుకుని మరి కోడల్ని దీవించి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుండి రఘు మరియు రోజా ఇద్దరు వ్యవసాయం పనులు మొదలుపెడతారు. రఘు మరియు రోజా ఇద్దరు కలిసి భూమిని దున్నుతారు. ఎంతో కష్టపడి భూమిని దున్ని అలసిపోతారు. నీలాంటి అమ్మాయి చాలా అరుదుగా ఉంటుంది. ఈ కాలంలో అమ్మాయిలు వంటగదిలో పనిచేయాలంటే అలసిపోతుంటారు. అలాంటిది నువ్వు నాతో పాటు నాగలి పట్టి భూమిని దున్నావు. నువ్వు చాలా స్పెషల్. అరే, నేనేమైనా పరాయి వాళ్ల పొలంలో దిగి పనిచేశానా? లేదు కదా. ఇది మన భూమండి. నిజమే, కాని చాలామంది అమ్మాయిలు తమ సొంత ఇంట్లో పనిచేసేందుకు కూడా సిగ్గుపడుతూ ఉంటారు. ఏదో తమ స్టేటస్ తగ్గిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇందులో తక్కువగా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఏసీ కంపెనీలో కూర్చొని పనిచేస్తారు. టీచర్ ఒక తరగతి గదిలో పనిచేస్తారు. ఒక టైలర్ 4 గోడల మధ్య కూర్చొని పనిచేస్తారు. అలాగే ఒక రైతు ఇలా ఆరుబయట ఎండలో పనిచేయాల్సి ఉంటుంది. అందరికీ వర్క్ ప్లేసెస్ ఎలా ఉంటాయో ఒక రైతుకు కూడా వర్క్ ప్లేస్ ఇలాగే ఉంటుంది. కాకపోతే అందరూ పనిచేసే ప్లేస్ కాస్త నీట్గా ఉంటుందేమో. కానీ ఒక రైతు వర్క్ చేసే ప్లేస్ మట్టి బురద నీటితోనే నిండుంటుంది. అలా అని రైతు పని మానేస్తే ఎవరైనా ఆహారం ఎలా తింటారు చెప్పండి? చాలా బాగా చెప్పావు రోజా. ప్రతి క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. మా అమ్మ చెప్పినట్టు నీ కారణంగానే నాలో ధైర్యం పెరిగింది. మీతో పాటు అత్తయ్య కూడా నన్ను మరీ పొగిడేస్తున్నారు. అయినా నేనంతగా ఏం చేశాను ఇన్నిసార్లు పొగడ్డానికి? సాధారణంగా పెళ్ళాగిపోతే ఏ అమ్మాయినా తెగ కంగారు పడిపోతుంది. నిజానికి నా ఎక్స్ లవర్ని తీసుకో, ఎక్కడ నేనొచ్చి పెళ్ళి ఆపేస్తానేమోనని చాలా కంగారు పడింది. కాని నువ్వలా కంగారు పడలేదు. డబ్బు పిచ్చున్న అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే పెళ్లి ఆగిపోవడమే 100 రెట్లు మేలేననుకున్నావు. ఇది ధైర్యమే కదా. గవర్నమెంట్ జాబ్ నేను తెచ్చుకోలేనని మా నాన్నతో చెప్తే ఎక్కడ నన్ను తిడతాడో అనుకుని ఇన్నేళ్లు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. లేదు, ఇన్నేళ్లు టైం వేస్ట్ చేశాను. అందుకే ఏదైతే అది జరిగిందని మొన్న ఆయనతో ఈ విషయం చెప్పేశాను. నువ్వే నాకు ధైర్యం నేర్పావు. అలా రఘు మరియు రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. భూమిని దున్నిన తర్వాత మరుసటి రోజు భూమిలో ధాన్యాన్ని చల్లుతారు. ఒకవైపు కూరగాయలు, మరోవైపు ఆకుకూరలు, ఇంకొక వైపు పప్పు ధాన్యాల్ని పండించడం మొదలుపెడతారు. అప్పుడే 2 నెలలు గడిచిపోయింది. ఓవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు కాస్త భయంగానే ఉంది. అయ్యో, మీరేం భయపడకండి, అంతా సెట్ అవుతుంది. అలా రఘు మరియు రోజా ఇద్దరూ వ్యవసాయంలో పూర్తిగా మునిగిపోయి ఉంటారు. మరోవైపు ఊర్లో ఉన్న రైతులందరూ వారిని విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఒరే, ఏం చేస్తున్నారా వీళ్ళు అసలు? చూస్తుంటే కూరగాయల్ని పండిస్తున్నట్టున్నారు. అవును, వ్యవసాయం మొదలుపెట్టినట్టున్నారు. ఇంతకీ వ్యవసాయం చేస్తే ఏమైనా లాభం వస్తుందా? పద వెళ్ళి మాట్లాడదాం. అలా ఊర్లో ఉన్న రైతులందరూ రఘు మరియు రోజా వద్దకు వెళ్తారు. ఏం చేస్తున్నారు మీరసలు? ఏముంది, వ్యవసాయం చేస్తున్నాం. మీ వయసు పిల్లలందరూ పట్నంలో చేరి కంప్యూటర్ ముందు కూర్చొని ఏవేవో చేస్తుంటే మీరేంటి ఇలా ఎండలో కష్టపడుతున్నారు? మేము వారిలా కాదులే తాత, మేం కాస్త వేరు. వ్యవసాయం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాం. వ్యవసాయం చేస్తారట, డబ్బులు కూడా సంపాదిస్తారట. వ్యవసాయం చేస్తే డబ్బు వస్తుందని ఎవరైనా మీకు చెప్పింది? అదొక్కప్పుడు. ఇప్పుడంతా మారిపోయింది. వ్యవసాయం చేస్తే డబ్బు రాదు. ఏవో 4 రంగులు కలిపి మందులు కొట్టి 4 కూరగాయలు తయారుచేసి వాటిని అమ్మారంటే డబ్బొస్తుంది.
ఖచ్చితంగా డబ్బే కావాలని అనుకుని ఉంటే ఈ పాటికి ఆ పనిని ఎప్పుడూ మొదలు పెట్టేవాళ్ళం తాత. కానీ మాకు డబ్బు కంటే విలువలు చాలా ముఖ్యం. అవతలి వారి ఆరోగ్యంతో ఆడుకుని సంపాదించే డబ్బు మాకెప్పటికీ అవసరం లేదు. మేము చాలా న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నాం. మీ ఆలోచన బాగానే ఉంది, కానీ కూరగాయలను పప్పు దినుసులను ఎక్కడమ్ముతారు? ఇంకెక్కడ? మార్కెట్లోనే అమ్ముతాము. కానీ మనలాంటి రైతుల్ని మార్కెట్లోకి ఈ మధ్య రానివ్వడం లేదు. అందుకే మేము కూడా వ్యవసాయం ఆపేశాం. కేవలం మార్కెట్లో మాత్రమే పండించిన కూరగాయలను అమ్మాలి అని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? లేదు కదా. మనమే ఒక మార్కెట్ని సృష్టిద్దాం, అక్కడే మనం పండించిన కూరగాయలను అమ్ముదాం. ఏంటి బాబు మీరంటుంది? చూడండి, మనం ధైర్యం చేయకుండా మన వృత్తిని వదిలేస్తే అవతలి వారు కెమికల్స్తో పండించిన కూరగాయల్ని జనం చేత తినిపిస్తున్నారు. ఇది జనమారోగ్యానికి ఎంతో హానికరం. మనం ఎప్పటిలాగే నేచురల్ పద్ధతిలో కూరగాయల్ని పండిద్దాం. ఆకుకూరలను, పప్పు ధాన్యాలను కూడా పండిద్దాం. వాటిని మనం వేరుగా అమ్ముదాం. తప్పకుండా మనకు లాభాలొస్తాయి. అలా రోజా మరియు రఘు ఆ ఊళ్ళో ఉన్న రైతులను కూడా ప్రోత్సహిస్తారు. అలాగే వారి చేత కూడా వ్యవసాయాన్ని మొదలుపెట్టిస్తారు. అలా అందరూ కలిసి వ్యవసాయం చేసి ధాన్యాన్ని, కూరగాయల్ని పండిస్తారు. అందరూ మనం చెప్పినట్టుగానే కూరగాయల్ని అలాగే ధాన్యాన్ని పండించారు. ఇప్పుడు మనం వీటిని ఎక్కడమ్ముదామండి? ఊరి చివర ఖాళీ స్థలముంది కదా, అక్కడ చాలా చెట్లున్నాయి. ఆ చెట్ల కింద కూర్చొని మనం వీటిని అమ్ముదాం. ఇది కూడా మంచి ఆలోచన. పదండి, ఇప్పుడే అక్కడికి వెళ్దాం. అలా ఊళ్ళోని వారందరూ తాము పండించిన ధాన్యాన్ని చెట్టు కింద కూర్చొని అమ్ముతూ ఉంటారు. విషయం తెలుసుకున్న మార్కెట్ వ్యక్తులు అక్కడికి వస్తారు. ఎవరు మీరు? అసలు మా అనుమతి లేకుండా కూరగాయలెందుకు అమ్ముతున్నారు? అసలు మీరెవరు చెప్పండి? మేం పండించిన కూరగాయలు అమ్ముకోవాలంటే మీ వద్ద పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? అది ఏది ఏమైనా సరే, మీరు కూరగాయలు అమ్మడానికి వీల్లేదు. ఊళ్ళో కేవలం ఒక్క మార్కెట్ మాత్రమే ఉండాలి. అక్కడే అందరూ కూరగాయలు కొనుక్కోవాలి. అలా అని ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? ఎవరైనా ఎక్కడైనా తమకు నచ్చిన వస్తువులు అమ్ముకోవచ్చు. అందులోనూ వీటిని మేము అక్రమంగా తీసుకొని రాలేదు. వీటిని స్వయంగా మేమే పండించాము. అయినా వీరి దగ్గరకొచ్చి ఎవరు కొంటారో అది చూద్దాం. ఊళ్ళోని ప్రజలందరూ మనకే బాగా అలవాటు పడ్డారు. అందులోనూ మనం నడుపుతున్న మార్కెట్ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మార్కెట్ ఊరి చివరన ఉంది. ఇక్కడికి ఎవరూ రారు అని చెప్పి రమేష్ అలాగే సురేష్ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఊర్లోని ప్రజలందరూ ఎప్పుడూ ఉన్న మార్కెట్కే కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్లేవారు. ఏ ఒక్కరు కూడా రఘు నడుపుతున్న మార్కెట్కి రాకపోవడంతో రైతులందరూ చాలా బాధపడతారు. వారు అనుకున్నట్టుగానే జరిగింది. ఎవ్వరు కూడా మనం నడుపుతున్న మార్కెట్ వద్దకు రాలేదు. అందరు అక్కడికే వెళ్లారు. మొదటి రోజే ఇలా నిరుత్సాహపడితే ఎలా చెప్పండి? అసలు ప్రజలకి నిజం తెలీదుగా. మనం ఆ రోజు ఏదైతే చూశామో ఊర్లో ఉన్న ప్రజలు కూడా అది చూడాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు రోజా? ఆ రోజు మనం కూరగాయల కోసం వెళ్ళినప్పుడు ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. అక్కడున్న వ్యక్తులు కెమికల్స్తో కూరగాయలను పండించడం మనం చూసాం. ప్లాస్టిక్తో డ్రై ఫ్రూట్స్ తయారు చేశారు. అలాగే ఎన్నో పదార్థాలని కల్తీ చేశారు. వాటన్నింటినీ మనం ప్రజల ముందుకు తీసుకొని రావాలి. ఐడియా చాలా బాగుంది, కానీ మనం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అలా రోజా మరియు రఘు ఇద్దరూ మాట్లాడుకుంటారు. వారికి ఒక ఆలోచన వస్తుంది. ఆ రాత్రి రోజా, రఘు మరియు నవీన్ ముగ్గురు మారువేషాల్లో పెద్ద మార్కెట్ వద్దకు వెళ్తారు. అక్కడ కూరగాయలు కల్తీ జరుగుతూ ఉంటుంది. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి మనం పనిచేసే కూలీల్లా వచ్చాం. ఇక్కడ జరుగుతున్న కల్తీలను మనం వీడియో తీయాలి. నేను ఈ ఆడవాళ్లతో కలిసి కూరగాయలు కల్తీ చేసే ప్రదేశానికి వెళ్తాను. అన్నా, నువ్వు డ్రై ఫ్రూట్స్ కల్తీ జరిగే ప్రదేశానికి వెళ్ళు. రఘు, ఇక మీరు ఉప్పులు పప్పులు కల్తీ జరిగే చోటుకి వెళ్ళండి. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ పెన్ కెమెరాతో వీడియో తీయండి. అలా రఘు, రోజా మరియు నవీన్ ముగ్గురు 3 ప్రదేశాలకు వెళ్తారు. రోజా పనిచేస్తున్నట్టు నటిస్తూ అంత వీడియో తీస్తుంది. రఘు మరియు నవీన్ కూడా మొత్తం వీడియో తీస్తారు. అలా వారు ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మో, ఇలాంటి పనులు చేయడం చాలా కష్టం. మంచి పనులు చేయడం ఎప్పుడు కష్టమేరా. ఇంతకీ మనం ఈ వీడియోల్ని ఏం చేయాలి? అవును, మనం ఈ వీడియోలను అసలేం చేయబోతున్నాం? మనం మన సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ వీడియోలని పోస్ట్ చేయాలి. వెంటనే ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఈ వీడియోస్ని అందులో అప్లోడ్ చేద్దాం. లోకల్ ఛానల్లో కూడా ఈ వీడియోస్ అన్నీ ప్లే అయ్యేలా చూడాలి. అలా రఘు, రోజా మరియు నవీన్ ముగ్గురు కలిసి వారి సోషల్ మీడియా అకౌంట్లలో వీడియోలను పోస్ట్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తారు. లోకల్ ఛానల్లో కూడా జరుగుతున్న కల్తీలన్నీ ప్లే అవుతాయి. ఇవన్నీ చూసి ఊర్లోని వాళ్ళు ఆశ్చర్యపోతారు. మరుసటి రోజు పెద్ద మార్కెట్ వద్ద నిజంగానే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. చూశారుగా లోపల ఏం జరుగుతుందో? ఒకప్పుడు ఈ మార్కెట్లో కేవలం రైతులు మాత్రమే ఉండేవారు. కానీ ఈ మూర్ఖులు ఆ రైతులను వెళ్ళగొట్టి
ఒక కల్తీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అందులో జరుగుతున్న కల్తీలు మీరు మీ కళ్లతో చూశారు. ఎన్నో నెలలుగా మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అది విన్న ఊళ్ళోని వారికి మరింత కోపం వస్తుంది. ఆ పెద్ద మార్కెట్లో ఉన్న వ్యక్తుల్ని కొట్టి పోలీసులకు అప్పగిస్తారు ఊర్లోని ప్రజలు. అలా పెద్ద మార్కెట్ని రఘు మరియు రోజా మోయిస్తారు. పెద్ద మార్కెట్ కాస్త మూతపడ్డంతో ఊళ్ళోని ప్రజలందరూ రైతుల మార్కెట్కి వస్తారు. రైతులు పండించిన కూరగాయలను అలాగే ధాన్యాన్ని కొంటారు. రైతులు ఎంతో సంతోషిస్తారు. అలా రోజా మరియు రఘు వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కొంతకాలం గడుస్తుంది. ఏంట్రయా మాధవయ్య, నీ కొడుకు చాలా మంచి పని చేశాడు. వాడి కారణంగా కల్తీలేని ఆహారం తింటున్నాం. ఏది ఏమైనా అతన్ని కొడుకు అనిపించుకున్నాడయ్యా. మంచివాళ్లకి ఇలాంటి కొడుకులు పుడతారు. అలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మాధవయ్యని పొగుడుతూ ఉంటారు. చూసారా అండి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా పొగుడుతున్నారో. వాడే గనుక చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొనుండుంటే ఇలాంటి ప్రశంసలు మీకందేవా? ఎవరు ఏ పని చెయ్యాలని ఆ దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడండి. మనం ఆ పనినే చెయ్యాల్సుంటుంది. ఆ పని కారణంగానే వాళ్లకి మంచి పేరొస్తుంది. అయినా ప్రతి ఒక్కడూ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న రూలేం లేదు గదా. కేవలం గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మర్యాద అందుతుందంటే అది ముమ్మాటికి అబద్ధమండి. అలా సూరమ్మ చెప్పడంతో మాధవయ్యకు కూడా బుద్ధొస్తుంది. ఒకరోజు మాధవయ్య కూడా మార్కెట్కి వస్తాడు. మార్కెట్లో ఉన్న అతని కొడుకుని చూసి గర్వపడుతూ ఉంటాడు. ఒరే రఘు, నన్ను క్షమించరా. నేను నీ విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాను. నీ ఇష్టాలను తెలుసుకోకుండా నేను ఇబ్బంది పెట్టాను. కేవలం గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తేనే గౌరవం లభిస్తుందని అనుకున్నాను. కేవలం చదువు మాత్రమే సక్సెస్ ఇస్తుందని అనుకున్నాను. నువ్వది తప్పు అని ప్రూవ్ చేశావు. నన్ను క్షమించరా. అయ్యో, ఇందులో క్షమించాల్సిందేం లేదనన్నా. ఏది ఏమైనా మీరు నా మంచి కోసమే చెప్పారు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా కలిసి ఉందాం. అలా మాధవయ్య రఘుని మరియు రోజాని ఇంటికి ఆహ్వానిస్తాడు. విడిపోయిన కుటుంబం కాస్త కలిసిపోతుంది. ఏ కొడుకునైతే ఎప్పుడూ పనికిరావు అని తిట్టేవాడో అదే కొడుకు ప్రయోజకుడవడంతో మాధవయ్య ఆనందానికి అసలు హద్దే ఉండదు. అలా ఆ కుటుంబం ఎంతో హాయిగా ఉంటుంది. అందరూ ఐఏఎస్లు అవ్వలేరు, అందరూ గవర్నమెంట్ జాబులు సంపాదించుకోలేరు. కాని సమాజానికి మేలు చేస్తూ నిజాయితీగా బ్రతికిన ప్రతి ఒక్కరూ సక్సెస్ని సాధించగలరు. అచ్చం మన రఘులాగానే.